దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్య భాగం నుండి అపోస్తలుల కార్యముల గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుని దేవుని యొక్క వాక్యం ధ్యానం చేద్దాం. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయించి ఉండేను. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వెనుకడలు ఆశీర్వదించును గాక. ఆ మెచ్చని మాట కానుకల కొరకు, వాక్యము కొరకు, సాక్ష్యాల కొరకు ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఇంతవరకు ఈ ఆదివారపు ఆరాధనలో అత్యంత ఆశీర్వదకరంగా మొదటి భాగమును మాకు జరిగించినందుకు నీకు వందనాలు. మొదటిగా నీ వాక్యాన్ని ఇచ్చావు, సరి చేసుకుని కృపనిచ్చావు, మీ శరీరంలో పాల్పొంగు పొందే భాగ్యం ఇచ్చావు. ఒకవేళ ఎవరైనా అయోగ్యంగా తీసుకుంటే దయతో క్షమించండి. ఇంకా తీసుకోకూర్చున్న వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకున్నాను. నీ సన్నిధికి తీసుకొచ్చిన కానుకలు, ప్రతిష్ట, అన్నింటిని అంగీకరించి అవన్నీ నీ సేవార్థమే వాడుకోమని ప్రార్థిస్తున్నాను. ఇతర హస్తాలకు నిరంతర ఆశీర్వాదం దయచేయండి. షాపు విషయంలో ఏసం చేసుకున్న తీర్మానం స్థిరపరచండి, బలపరచండి అయ్యా. నీ కొందనాలు. అలాగే తండ్రి, ఇగో మధు కుటుంబం పట్ల ఎంతో ప్రేమ చూపించి అగాపే బుక్ స్టాల్ అనేటువంటి పేరున ఇగో తండ్రి అద్భుతమైనటువంటి షాపుని ఇచ్చావు నాయన, నీ కొందనాలు. ఆ షాప్ని దీవించి ఆశీర్వదించండి. షాప్ని నాయన నడిపించడానికి తగిన జ్ఞానము నాయన బిడ్డలకు దయచేయండి. భక్తి శ్రద్ధలు, భయభక్తులు కలిగి ప్రభా ఇగో ఎలా ఉండాలో అలా ఉండటకు నాయన బిడ్డలకు తగిన జ్ఞానం వేచిన దయచేయండి. చేరున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకునండి. బలహీనంగా, అనారోగ్యంతో, ఇబ్బందితో ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టండి, స్వస్థపరచండి. ప్రతి కీడు నుండి తప్పించమని ప్రార్థిస్తున్నాను. తిరిగి మేము మళ్ళా మా స్థలాలకు, సేవా పొలాలకు వెళ్ళబోచుండగా మరొక్కసారి ప్రభా చదవన లేఖనం ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాను. దాసును అభిషేకించండి. అందరూ దీవించబడినట్లుగా, నీకు మహిమ కలిగినట్లుగా మాట్లాడండి. ఈ వారంలో జరుగుతున్న కార్యక్రమాల్లో, రేపు కుండలేశ్వర్లో, అయా గద్దెలపిలో జరుగుతున్న కూటమిలో తోడునండి. మంగళవారం హైదరాబాద్ ప్రయాణాల్లో, గురువారం ఆన్లైన్, శుక్రవారం ఉపవాస ప్రార్థన, శనివారం పెదవాసులు గృహకూడిక, మళ్ళీ ఆదివారపు ఆరాధన. అయ్యా ఇవి జరుగుతున్నటువంటి నిర్వీర్యంగా జరుగుతున్న కార్యక్రమాలన్నింటినీ పెట్టి ప్రభా నీకే మహిమ కలుగజేస్తూ ఉన్నాము నాయన. ఇంక నువ్వు నీ పనిలో మమ్మల్ని అందరినీ వాడుకుని బలపరిచి దీర్ఘాయుష్ను, ఐశ్వర్యము, ఆరోగ్యమును, అభిషేకంతో నాయన మమ్మల్ని అందరినీ నీ సేవలో వాడుకోమని మా ప్రియుడు రక్షకుడు యేసయ్య నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి చేరిన మీ అందరికీ, లైవ్ లో వీక్షిస్తున్న వారికి రక్షకుడు యేసయ్య నామంలో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. హల్లెలూయా. ఈ వాక్య భాగం మా అందరికీ బాగా తెలిసినటువంటి వాక్య భాగమే. పైగా పోయిన వారం కంటే ముందు వారం గ్లోరీ సిస్టర్ గారు సెకండ్ మెసేజ్ ఇదే చెప్పారు మీకు, అవునా కదా? హల్లెలూయా. అపోస్తులైనటువంటి పేతురు చెరసాలలో ఉన్నాడట. అంటే బంధింపబడినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. సేవకుడు బంధింపబడినప్పుడు మిగిలిన వారు ఏం చేశారట? సంఘం ఎలాగా? అయితే దేవుడు భక్తుల జీవితాల్లో కొన్ని బంధకాలు వినాలి. చక్కగా వెరీ ఇంపార్టెంట్ సందేశం, మీరు ఎప్పుడు వినని సందేశం చెప్తున్నాను. దేవుడు భక్తుల జీవితాలలో కొన్ని బంధకాలు, కొన్ని సంఖ్యలు, కొన్ని శ్రమలు, కొన్ని వ్యతిరేకతలు, కొన్ని ఇబ్బందులు ఎందుకు అనుమతిస్తాడు? వినాలి శ్రద్ధగా. భక్తి ఊరికే రాదు. భక్తి ఎలా చేయాలో ఈ సెకండ్ మెసేజ్ కూడా చెప్తుంది, వినాలి. నువ్వు భక్తుడివైతే ఈ సమస్య నీకు ఎందుకు ఉండాలి, నువ్వు భక్తుడివైతే ఈ పరిస్థితి నీకు ఎందుకు ఉండాలి అని భక్తి చేయడానికి పూనుకున్నటువంటి వ్యక్తులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా. హల్లెలూయా. భక్తి చేస్తున్నామంటే ఏ ఇబ్బందులు రావు అని కాదు అర్థం అంట. భక్తుల జీవితాలలో నీకు నాకు అర్థము కానీ అంతు చిక్కినటువంటి ఎన్నో పర్మిషన్లు, ఎన్నో విషయాలను దేవుడు అనుమతిస్తూ ఉంటాడు. వాళ్ళకి ఒక ప్రత్యేకమైనటువంటి పాఠాన్ని నేర్పిస్తాడు. అందుకు అగ్రగణ్యుడిగా బద్ధాగ్రేసుడైనటువంటి పౌలు ఏమన్నాడు చెప్పండి? తన కోసం పౌలు మాట చెప్పాడు. చెప్పండి క్రైస్తవులు, నేను అత్యధికముగా హెచ్చింపబోకుండానట్లు. తర్వాత ఫుల్ఫిల్ చేయండి. చేయరా? సార్ సాంబార్ ఎట్టేస్తాను మీకు. సాంబార్లో ఆనగ మొక్క ఏది, బెండకాయ మొక్కలు అంటే ఉండవు. సాంబార్ మొక్కలు, బెండకాయ మొక్కలు దోమలు తినేసి అని చెప్తాను నేను. దోమలు వేసేదాన్ని సాంబార్ శుభ్రంగా. నా శరీరంలో ఒక ముళ్ళు అన్నాడు దేవుడు. అలాగే అత్యధికముగా నేను హెచ్చింపబడకుండానట్లు నా శరీరంలో దేవుడు ఒక ముళ్ళు పెట్టాడు అన్నాడు.
నువ్వు ఆ ముళ్ళు ఏంటంటావు, ఇదేనంటావా అని ఒకడు, అదేనంటావు అదే, అది నీకు అవసరం లేదు, అది నీకు సంబంధం లేదు, అది నీ భక్తుకు ఉపయోగపడదు. భక్తుల జీవితాలలో భక్తులు దేవునికి దూరం అయిపోకుండా ఉండడం కొరకు, భక్తులు భక్తిని మిస్ చేసుకుండా ఉండడం కొరకు దేవుడు కొన్ని పర్మిషన్ వాళ్ళకి ఇస్తూ ఉంటాడు. కొన్ని నష్టాల మధ్య, కొన్ని కష్టాల మధ్య వారి ప్రయాణాలు కొనసాగేటువంటి అవకాశం ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సింపుల్గా చేస్తున్నాను. మన ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి విలువైనటువంటి వస్తువులు, చిన్నపిల్లలకి బంగారము, వజ్రాలు, లేకపోతే నోట్లు తెచ్చి వాళ్ళకి ఇస్తారా? పడవ చేసుకోరా, మమ్మీ పడవ చేసుకుంటాను మమ్మీ అని వచ్చాడు. ఇంట్లో పుస్తకాలు లేవు, మరి చదువుకునే వాళ్ళు లేక. ఆవిడ ఏం చేస్తా, బీరువా తాళం తీసి 2000 రూపాయల నోటు, 500 నోటు, పడవ చేసుకోరా చిన్నవాడికి ఇచ్చేవనుకో, ఆడు రోజు కాదు గంటకి ఎన్నో పడవ చేసుకుని ఊర్లో కూరగాయలు అందరిని పిలుచుకొని, ఒరే మా ఇంట్లో పడవలు పేపర్లు ఉన్నాయి, రెండు అని తీసుకొస్తాడు. ఇస్తావా నువ్వు అలాగా? అంటే పిల్లలకి తెలియదు, అంత పరిపక్వత జ్ఞానం లేదు. వారు పాడైపోకుండా ఉండడం కొరకు విలువైనటువంటివి వారి చేతులకి అప్పగించం మనం, అవునా కదా? కాబట్టి దేవుడు కూడా సేమ్ తల్లిదండ్రులు తమ పిల్లల విషయమే చెడిపోకుండా, పడిపోకుండా, నష్టపోకుండా ఆలోచించినట్లుగా దేవుడు తన పిల్లల విషయమై ఎంతో ఆలోచించి, వీళ్ళు నష్టపోకూడదు, వీరు పాడైపోకూడదు, వీరు పరలోక రాజ్యాన్ని పోకూడదని ఎన్నో ఆలోచించి కొన్ని ముళ్ళులు అనుమతిస్తాడు దేవుడు. నువ్వేం చేస్తావు? బ్రతకాలం అంతా ఆ ముళ్ళే చూస్తావు. నువ్వు అది ఎందుకు అలా ఉండాలి, వీళ్ళు ఎందుకు ఎలా ఉండాలంటే, నువ్వెందుకు ఎలా ఉన్నావు చెప్పు ఫస్ట్. అంటే నీ సంగతి నువ్వు మర్చిపోయావు. నీకు తీర్పు తీర్చుకోవడం మానేశావు. నువ్వు ఇంకొకరి కొరకు తీర్పు తీర్చడం కోసం ఆలోచిస్తున్నావు. ఆ బ్రతుకంతా నిన్నేం చేస్తుంది? నిన్ను శిక్షావిధికు కారణం చేస్తుంది. అలాగే ప్రభు శరీరత్వంలో పాలు పొంగులు పొందడం ఎందుకు? ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 190% సంఘాలు ఆదివారం బల లేకుండా పాలు పొంగులు పొందుతున్నారు. అది ఆదివారం ఆరాధన వాళ్ళు అనుకుంటున్నారు. దేవుడు అది ఆదివారం ఆరాధనగా లక్ష్య చేయట్లేదు. వీళ్ళు అనుకుంటే సరిపోదు, పాస్టర్ అనుకుంటే సరిపోదు. ఆదిమ అపోస్తులు 1వ శతాబ్దంలో ప్రతి ఆదివారం బలిచ్చినట్టు లేఖనం స్పష్టంగా ఉన్నది. కనుక ప్రతి సేవకుడు అది ఫాలో అవ్వాల్సిందే. అది ఫాలో అయినప్పుడు ఆదివారం వాళ్ళకి ఒక మీటింగ్ అంతే, అది సండే వరుసకు కాదు అది. కాబట్టి వీళ్ళు సండే రోజుని కూడా వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళందరూ గొప్ప సేవకులు ఉన్నారు కాదంటే, గొప్ప సేవకుడు అయితే అంటే లేఖనాన్ని ఇంకొకలా చేస్తావా? చేయడానికి దేవుడు అనుమతి ఇవ్వడు. హల్లెలూయా. కాబట్టి భక్తుల జీవితాల్లో బంధకాలు ఎందుకు ఉండాలి? భక్తుల జీవితాల్లో కష్టాలు ఎందుకు ఉండాలి? యేసయ్యను నమ్మి యేసయ్య కొరకు నేను బ్రతకాలని నువ్వు తీర్మానం చేసుకున్నప్పుడు నీ నడక, నీ జీవితం, నీ యాత్ర హైవే రోడ్డు మీద ప్రయాణం చేసినట్లు ఉండదు. మొదటిసారి డిసెంబర్ నెలలో నర్సాపురము వెళ్ళినప్పుడు తల ప్రాణం తోకొచ్చేసింది ఆ రోడ్లన్నీ చూసి. ఇప్పుడు దేవుడు మన మరిని అంటే మనం ఈ రూట్ వెళ్ళాలనుకున్నాడేమో, హైవే వేసేసాడు. మొత్తానికి ఇబ్బంది ఏమి లేదు. మా అయితే 2 కిలోమీటర్లు రోడ్డు బాగాలేదంతే, తెలుసా? మొత్తం రోడ్డు వేసేసాడు మొత్తం. ఈ మధ్యకాలంలో మొత్తం ఈస్ట్ వెస్ట్లో అనేక స్థలాలకు వెళ్తున్నాం. అవి ఒకప్పుడు భయంకరమైన గొంతులతో జర్నీస్ అన్ని వేస్ట్గా ఉండేది, ఎక్కువ టైం వేస్ట్ అయిపోతుండే. ఇప్పుడు ప్రతి స్థలంలో వెళ్ళిన చోట్లన్నీ రోడ్లు వేసే చక్కగా. దేవుడు ఏమన్నాడో, ఇగో నీకు చెప్పండి తర్వాత ఫుల్ఫిల్ చేయండి. ఇంకొన్ని మాట్లాడితే అలాగే అంటే రేపు కనపడి అంటారేమో. మెట్టగా ఉన్నా చెప్పాలి, మీరు అలా చెప్తే నాకు కొంచెం ఊపిపోతుంది. మీరేం అలాగ ఉంటే అలాగా విజిల్ కొట్టేసినట్లుగా అలాగే చెప్పేవాడు. ఇంకా చెప్పాలంటే ఉత్సాహంగా వినేవాళ్ళు మీ మొక్కల్లో లైట్ కనపడాలన్నమాట. అలాగే వెళ్తున్న ప్రతి స్థలంలో మెట్టగా ఉన్న స్థలము సరళం చేస్తాడు దేవుడు. అంతేకాదు, సరళం అంటే అది మాత్రమే కాదు, ఆధ్యాత్మికమైనటువంటి మార్గంలో కూడా దేవుని కార్యములకు అడుగడుగున అడ్డుగా ఉన్నటువంటి సాతాను శక్తులను అడ్డు తొలగిస్తూ, దేవుని పనిని పాడు చేస్తున్నటువంటి వ్యక్తులను అడ్డు తొలగిస్తూ కూడా సరళం చేయడానికి దేవుడు పూనుకున్నాడు అన్నమాట. అలాగే నేను చెప్తున్నాను, యేసయ్య రాకడ బహు సమీపముగా ఉంది. మనం గమ్యానికి చేరుకున్నటువంటి సమయం చాలా సంకుచితంగా ఉంది. కొంచెము కాలమే ఉన్నది, ఇంకెంత విస్తారమైన కాలం లేదు, కొంచెము కాలం ఉంది. ఈ కొంచెము కాలాన్ని కూడా మనం ప్రతి క్షణము, ప్రతి నిమిషము కూడా, ప్రతి దినము కూడా దేవుడితో గడపాలి, దేవుడి కొరకు బ్రతకాలి. అటువంటి సమర్పణ తీర్మానం మనకు ఉండాలి. ఈరోజు క్రైస్తవులే అందరూ క్రీస్తు లేని క్రైస్తవులు, దేవుని కొరకు మంట కానీ, దాహము కానీ, భారము కానీ, తీర్మానము కానీ, సమర్పణ కానీ, రోషము కానీ, భయము కానీ, భక్తి కానీ లేని క్రైస్తవులుగా ఉంటే ఎట్లా దేవుడు సంతోషిస్తాడు? ఇలాంటి క్రైస్తవాన్న పరలోకంలో దేవుడు పెట్టాలనుకున్నది కాదు.
చెప్తున్నాను, వాళ్ళలో లోపాలు వీళ్ళలో లోపాలు కాదు. భక్తి చేస్తూ దేవుని సిలువ మోస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో విశ్వాసులను లేదు, సేవకులను లేదు, యేసయ్య కొరకు బ్రతకడానికి తీర్మానం చేసుకున్నటువంటి వారందరి జీవితాల మీద సాతానుడు యోబు జీవితంలో దాడి చేసినట్లుగా దాడి చేయడానికి పూనుకుంటాడు. దేవుడు కూడా యోబు జీవితానికి సాతానికి పర్మిషన్ ఇచ్చినట్లుగా భక్తి చేయడానికి పూనుకున్నారు. జీవితంలో అనేక కష్టాలకి, వ్యతిరేకతలకి, కరువులకి, రోగాలకి, అప్పులకి దేవుడు పర్మిషన్ ఇస్తూ ఉంటాడు. ఈ పర్మిషన్ ఇస్తూ ఉన్నప్పుడు మరి వీళ్ళు ఎన్ని మాటలు చెప్తుంటే వీళ్ళకి ఎందుకు అప్పులు ఉండాలి, వీళ్ళకి ఎందుకు రోగం ఉండాలని అవతలలో అనుకుంటారు. అనుకోవాలి, దేవుని చిత్తం అది. అలా అనుకుని వాడు దూరం అయిపోవడం దేవుని చిత్తం. ఈ రోజు రంజిత్ తోఫర్ గారు అనేటువంటి దైవజనుడి దగ్గర కోట్ల రూపాయలు మిగిలిన పాస్టర్ గారి దగ్గర ఉంటే మిగిలిన వాళ్ళు నోర్లు ఎత్తుతురా వీళ్ళు. పోనీ నా దగ్గర ఎత్తమనంటే నోరు ఏ సబ్జెక్ట్ పరిశుద్ధ గ్రంథాలు ఆదికాండం నుండి ప్రకటన వరకును ఏ సబ్జెక్ట్ మీద, ఏ టాపిక్ మీద ఈ పెద్ద పాస్టర్లుగా చలామణి అవుతున్న వాళ్ళు మాట్లాడమనండి. పోనీ మాట్లాడలేరు, వారు సబ్జెక్ట్ మాట్లాడరు. వారు పరమానంద శిష్యుడు ముక్కేదర అంటే వాడు ఏం చేస్తాడు తెలుసా? ముక్క ఇలా తిప్పి ఇదిగో అని చెప్పి పెడతాడు. ఒరే ముక్క ఏది ఇలా అంటే సరిపోతుంది కదా అంటే వాడు అందుకే పరమానంద శిష్యుడు అయ్యాడు. వీళ్ళందరూ స్ట్రైట్ ఫార్వర్డ్ గా సిద్ధాంతాన్ని గురించి మాట్లాడడం చేత కదా వీళ్ళకి. వీళ్ళు అడ్డగోలు బోధన ఏం చేస్తారు? నిజంగా వాళ్ళ దేవుని సేవకుడు అయితే ఏది ఆశీర్వాదం లేదు వాళ్ళ దగ్గర, సొంత ఇల్లు ఏది, సొంత చర్చ్ ఏది, ఇది అడ్డగోలు బోధలు. అవును కదా, నిజంగా అంత భక్తులైతే మరి దేవుడు కారు ఇవ్వాలి కదా, ఇల్లు ఇవ్వాలి కదా, బంగ్లా ఇవ్వాలి కదా, లేదు కదా, కదిలి భక్తులు కదా అని వాళ్ళు నేర్పితే బుద్ధి లేని వాళ్ళు అలా నేర్చుకున్నారు. సబ్జెక్ట్ మాట్లాడుతుంటే వాళ్ళు చెత్త మాట్లాడుతున్నారు. వాళ్ళు అర్థమవుతుందా? కాబట్టి ఈ రోజు కూడా అనేకులు ఎందుకు వెళ్ళిపోయారు మినిస్ట్రీ నుంచి అంటే, దైవజనుడు అన్ని బాగానే ఉన్నాయి కానీ డబ్బు లేదు కదా, డబ్బు లేకపోతే మనం ఎలా వెంబడించేది, మనకేం దొరుకుతుంది అని భౌతిక సంబంధమైనటువంటి దానిని ఆశించి వెంబడించారు, వదిలేసిపోతారు. ఉండనివ్వడు దేవుడు. ఒక బాధ్యత భారము కలిగినటువంటి దైవజనుడు సమక్షంలో స్వలాభాన్ని ఆశించి వెంబడించేటువంటి వారిని దేవుడు ఉండనియ్యడు, తెలుసా? కనుక పేతురు చెరసాల వెనకాల నాకు మర్మాన్ని మీకు చెప్పడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు కృపనిచ్చాడు దినాన్న. హల్లెలూయా చెప్పండి. పేతురు ఏ తప్పు చేసినందుకు చెరసాలకి వెళ్ళాడు? ఏ అవిధేయత పని చేసినందుకు బంధింపబడ్డాడు? చెప్పండి. మీరు చేశాడా? అంటే క్రీస్తు నిమిత్తమే కదా, ఆత్మల సంపాదన కొరకు స్వార్థ ప్రకటన నిమిత్తమే కదా చెరసాల పాలయ్యాడు. కాబట్టి భక్తులు అనారోగ్య పాలవడానికి కారణము, భక్తులు నష్టాలు పాలవడానికి కారణం ఏంటంటే యేసయ్య మీద వారికి ఉన్నటువంటి అపారమైనటువంటి ప్రేమ. దిస్ ఇస్ ద గాడ్స్ లవ్. హల్లెలూయా. నీకు ఆ ప్రేమ లేదు కాబట్టి నువ్వు అడుగు వేయి ముందుకు తెగించలేవు. ప్రేమ ఉంటే ఆపలేడు ఎవడు కూడా. ఆకాశ శక్తులన్నీ, పాకాలోక శక్తులన్నీ కూడా అడ్డగించినా సరే భక్తుని విశ్వాసాన్ని రవ్వంతైనా కూడా తగ్గించలేవు. అది ఆర్పచాలనేటువంటి ప్రేమ జ్వాల. హల్లెలూయా. ఆ జ్వాల నీలో మండితే ఎవడు నిన్ను ఆపగలడు? ఎవడు ఆపలేడు మాట. హల్లెలూయా. యేసయ్య మీద అపారమైనటువంటి ప్రేమ ఉంటే మంచం మీద గుడ్లెట్టడం, కంచం మీద కూర్చోవడం కాదు. ఏం చేస్తావంటే యేసయ్య లోకమును ఎంతో ప్రేమించాడు. ఎందుకు? వారిని అందరినీ శిక్ష నుండి తప్పించడం కొరకు. యేసయ్య మీద అలాంటి ప్రేమ నీకుంటే ఈ నశించిపోతున్నటువంటి సమాజంను రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత కలిగి నువ్వు నీ జీవితంలో స్వార్థ ప్రకటన కొరకే బయలుదేరాలి మాట. హల్లెలూయా. ఈ బయలుదేరడానికి భక్తుడు తన జీవితాన్ని అప్పగించుకుంటే ఇప్పుడు తనకి ఏం కలిగింది? చెరసాల కలిగింది. దిస్ ఈస్ ద రీజన్. హల్లెలూయా. భక్తుడి జీవితంలో అలాంటి బంధకాలు కలిగినప్పుడు మిగిలిన వారు చూసి ఏం చేయాలి? దైవజనుడు కాబట్టి ఇంకో సంఘానికి చచ్చిపోయాడు కాబట్టి ఆ గమ్యాన్ని కాదు. మిగిలినటువంటి వ్యక్తులలో మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి వ్యక్తులలో ఆసక్తి కలిగిన ప్రార్థన చూశాడు దేవుడు. కనుక భక్తులు తమ జీవితాల్లో బలహీనమైన గడియములో అవమానాలకి, నిందలకి గురవుతున్నప్పుడు భక్తులను చూస్తున్నటువంటి తన పెంపకంలో పెరుగుతున్నటువంటి వ్యక్తులలో ఇంకా విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ, ఆసక్తి, దైవ పట్ల భారము ఇంకా పరాకా స్థాయిలో పెరగడం కొరకు మాట. దిస్ ఇస్ ద రీజన్. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు చెప్పండి, పాస్టర్ గారే బలహీనంగా ఉంటే సంఘం అంట కాడు గుడ్డేం కాదు, అది చెత్త నానుడి. నేను ఇశ్రాయేలీగా ఉండాలనుకోవట్లేదు. ఐఎమ్ నాట్ ఏ ఇజ్రాయేల్. మరి ఎలా ఉండాలనుకున్నా అంటే మొదటి శతాబ్దమును పోలినటువంటి ఆదిమ సంఘముగా నేను ఉండాలనుకుంటున్నాను. హల్లెలూయా. ఈనాటి క్రైస్తవ సమాజం అంతా ఇశ్రాయేల్ పోలి నడుస్తున్నారు. ఇక
ఇశ్రాయేలుని పోలి నీవు ఉండకూడదు. ఇశ్రాయేలీలు వేరు, యూదులు వేరు. అయితే ఇప్పుడు మొదటి శతాబ్దంలో ఉన్న ఆదిమ సంఘములన్నీ ఉండాలి. ఇంకొకటే కాదు, ఎన్నో సంఘాలు ఉన్నాయి. ఏ సంఘం గొప్ప, ఏ మినిస్ట్రీ గొప్ప అంటే ఏ మినిస్ట్రీ గొప్ప కాదు, ఏ సంఘము గొప్ప కాదు. ప్రతి మినిస్ట్రీ, ప్రతి సంఘము కూడా ఆదిమ సంఘము యొక్క పోలికలోనికి రావాలి. అలాగే అందుకే దేవుడు ఆ పాట రాపించాడు అన్నమాట. ఆదిమ సంఘంలో సభ్యునిగా చేశావు, వాక్యాసారంశము నాకు నేర్పించావు. ఆదిమ సంఘంలో సభ్యునిగా చేశావు, వాక్యాసారంశము నాకు నేర్పించావు. సత్యవంతుడా, న్యాయవంతుడా, సత్యవంతుడా, న్యాయవంతుడా, ఓ నేస్తమా, నా సమస్తమా, నా ప్రాణమా, నా ధ్యానమా, ఓ నేస్తమా, నా సమస్తమా, నా ప్రాణమా, నా జీవమా. సరదా కొరకు రాసుకున్నటువంటి పాటలు కాదు. యేసయ్యతో పాటు అడుగులు వేస్తున్నప్పుడు ఆ అడుగు ఎక్కడికి వెళ్తుందో ఆ అడుగు నేర్పించినటువంటి పాటలు ఇవన్నీ కూడా. పాటలు మాట, గాయాలే గేయాలు మాట. హల్లెలూయా. ప్రతి ఇండివిజువల్ లైఫ్ లోనూ కూడా క్రీస్తు నీతో ఉంటాడనే సంగతి నువ్వు తెలుసుకోవాలి. అయ్యో నాకేమీ రాదు కదా, నాకు ప్రార్థన చేయడం రాదు, వాక్యం చదవడం రాదు, పాట పాడడం రాదు, ఏమీ రాదు కదా అని నువ్వు అనుకుంటుంటే, ఏది రాదని నీకు తెలిసే పరలోకానికి ఇవ్వాలనుకుంటున్నాడు యేసయ్య. హల్లెలూయా. అవునా కదా? ఇది ఒప్పుకోవటం లేదు అందరూ. నీకు ఏమీ రాదని తెలిసే పరలోకి ఇవ్వాలనుకుంటున్నాడు ఆయన. అంటే నువ్వు క్వాలిఫై అయ్యావు కదా, ఆయన ప్రేమను పొందుకుని కృప ఇచ్చాడు. కాబట్టి యేసయ్యను నన్ను దర్శించిన యేసయ్య నేను ఏర్పాటు చేసుకున్నా, ఇంకా ఏమీ రాదు యేసయ్య అని అంటే పెట్టి. కాబట్టి యేసయ్య నేను చదువుకోలేదు, నేను ఆడపిల్లను కాబట్టి వద్దులే నాకు పరలోకంలో అందాం అప్పని అంటావా? అన్నం అలాగా. యేసయ్య అలాగ అనేవాడు కాదు. నీ అంతస్తులు చూసి ప్రేమించేవాడు కాదు ఆయన. మనుషులేమో నీ అంతస్తులు చూసి ప్రేమించేవాడు. హల్లెలూయా. దేవునికి అది అవసరం లేదు, నీ హృదయం అవసరం ఆయనకి. కాబట్టి ఆ హృదయం నిండా యేసయ్య మీద అపారమైన ప్రేమ ఉండాలి. ఒకటి చెప్తున్నాను కదా శ్రద్ధగా, యేసయ్య మీద నీకు ఎంత ప్రేమ ఉంటుందో ఆ ప్రేమే నిన్ను బలపరుస్తుంది. ఆ ప్రేమే నిన్ను గొప్ప కార్యముల కొరకు పూనుకోలు చేస్తుంది. ప్రేమ లేనివాడు దేవుని శక్తిని పొందలేడు. ప్రేమ లేనివాడు దేవుని కార్యములలో పాలు పంపులు పొందలేడు. దేవుని కొరకు బ్రతకలేడు. రోషం రాదు. చప్పగా ఉంటుంది నీ జీవితం. ఇతరులకు ఎలా ఉంటుంది? క్షేమాభివృద్ధికరంగా ఉండదు నీ జీవితం. ఈరోజు అనేక మంది క్రైస్తవులు ఉన్నారు, వాళ్ళ జీవితాలు ఇతరులకి క్షేమాభివృద్ధికరంగా వాళ్ళు ఉండలేరు. కారణం ఏంటి? బంధింపబడిపోయారు వాళ్ళు. బంధకాల నుంచి విడిపించడానికి దేవుడు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. నేను ఒకటి చెప్తున్నాను, నరకం నుండి తప్పించడానికి యేసయ్య రక్తము కార్చి కొంతమందిని నరకం నుండి తప్పించి జీవానికి వారసుల వేళగా దేవుడు చేశాడు. ఇది ఒకటి మంచిది. కానీ మరలా రక్షణ పొందిన తర్వాత క్రైస్తవులు మళ్ళా అదే బంధకంలో చిక్కుపడిపోయారు. ఆ బంధకాల నుండి దేవుడు నిన్ను మళ్ళా విడిపించడానికి అనేక మంది సేవకులను లేవనెత్తి, స్వార్థకులు లేవనెత్తి అద్భుతాలు, సాక్ష్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు ఎన్నో నీకు వినబడ్డట్లు కనబడినట్లుగా ఈ ఫేస్బుక్, యూట్యూబ్, సోషల్ మీడియా ఆన్ చేయని ఎన్నో సాక్ష్యాలు కనబడతాయి. ఎందుకు? కనీసం ఏదో ఒక సాక్ష్యము ద్వారా, ఏదో ఒక వాక్యము ద్వారా అయినా నీ బంధకంలో నుండి నువ్వు రిలీవ్ కావాలని దేవుడు కోరుతున్నాడు. నువ్వు ఎన్నిన్నా అలాగే ఉంటే ఏంటి పొజిషన్? ధనవంతుడు వెళ్ళిన మార్గంలో ఉన్నావని అర్థం మాట. ధనవంతుడు ఏ మార్గంలో ఉన్నాడు? ఏ మార్గంలో ఉన్నాడు? నాశనానికి పోయే మార్గంలో ఉన్నాడు. వెళ్ళిపోయాడు కూడా పాతాళ లోకానికి. అవునా కాదా? హల్లెలూయా. భక్తులు తమ ఇష్టాలు బట్టి బ్రతికి కష్టాలు పాలవలే. యేసయ్యతో ఉన్నటువంటి ప్రేమ, ఆ సహవాసం, స్నేహం, ఇష్టము వీళ్ళు కష్టాలు అయ్యేలాగా చేశాడు యేసయ్య. అది భక్తుడికి ఇష్టమే, యేసయ్యకు ఇష్టమే. వాళ్ళిద్దరూ ఒకే అనుకున్నారు ఆ విషయంలో. యోగు యేసయ్య కొరకు ఏమైపోవడానికని ఒప్పేసుకున్నాడు. కాబట్టి యోగు మీద ఉన్నటువంటి ప్రేమ యేసయ్యకి ఎలాంటిదంటే, ఇతడు నా ప్రియుడు, నాకు తెలుసు ఎన్ని కష్టాలు పడినా సరే నన్ను నా కుమారుడు విడిచిపెట్టడు అని వన్ బై వన్ ఊపిరి ఆడకుండా అన్ని పర్మిషన్లు అప్పగించేశాడు సాతానికి యేసయ్య. కానీ యోగు తన విశ్వాసాన్ని పోగొట్టుకున్నాడా? నీకు మాత్రం ఈరోజు చిన్న నొప్పి, చిన్న నలత, చిన్న బాధ, చిన్న ఇబ్బంది, చిన్న మాట, అప్పుడు అసలు నొప్పే ఉండకూడదు.
స్త్రీలు ఒక మాట అంటున్నాను, పిల్లలను కనేటప్పుడు నిజంగా ఎంత ప్రాణాపాయ పరిస్థితిని ఫేస్ చేసి ఉంటారు స్త్రీలు కదా, నొప్పులు. కానీ కనడానికి అంత బాధలు పడ్డారే, కుటుంబాన్ని కట్టుకోవడానికి అందులో సగ బాధ కూడా ఉండదు స్త్రీలకి ఈరోజు తెలుసా. ఆవేశం, ఉద్రేకం, నిజంగా చెప్తున్నాను స్త్రీల కోసం. పిల్లలు కనడానికి ఎంత చచ్చిపోయి బ్రతికి కంటారే, అయినా మళ్ళీ ఇంకో బిడ్డని కనడానికి కూడా ఇష్టపడతారు. అందులో సగం నొప్పి అయినా సరే కుటుంబాలను కట్టుకోవడానికి, రిలేషన్స్ కాపాడుకోవడానికి నువ్వు బాధ్యత కలిగిన వ్యక్తిగా కొనసాగడానికి ఇష్టపడితే జీవితాలు ఆనందమయంగా మారిపోతాయి. నువ్వేదో అనుకుంటున్నావు ధనం అంటే ఆనందం ఏమి ఉండదు, ఇంకా ఇంట్లో ఏదో కావాల్సిన అన్ని ఉండిపోతే ఆనందం ఏమి ఉండదు. అండర్స్టాండింగ్ ముందు కంటే ఆనందం ఏముంది. అలాగే ట్రై టు అండర్స్టాండ్. ఈరోజు యేసయ్యతో నీకు అండర్స్టాండింగ్ లేదు, కుటుంబంతో అండర్స్టాండింగ్ లేదు, సేవకుడితో అండర్స్టాండింగ్ లేదు, అన్ని మిస్అండర్స్టాండింగ్లే ఉన్నాయి నీకు నాకు ఈ మధ్య. కాబట్టి ఎలా ఆనందిస్తాను? చేతులారా నీ ఆనందాన్ని నువ్వు మిస్యూజ్ చేసుకున్నావు, కోల్పోతున్నావు. నువ్వు అనుమానంతో ఎంతకాలం సాగేది? అదే చెప్తున్నాను, స్త్రీలకి ఎంత ఓర్పు ఇచ్చాడు దేవుడు, స్త్రీలకి ఎంత తట్టుకునేటువంటి ఆ భాగ్యం ఇచ్చాడు దేవుడు. కానీ కుటుంబాల దగ్గరికి వచ్చేసరికి, కాపురాల దగ్గరికి వచ్చేసరికి, బంధాలను కాపాడుకునేసరికి ఉద్రేకం ఎందుకు, ఆవేశం ఎందుకు నాకు అర్థం కాదు తెలుసా. అలాగే భక్తి జీవితంలో కూడా క్రైస్తవులు చెప్తున్నాను, దేవుడి దగ్గరికి రాకమునుపు ఎన్నో కష్టాలు పడ్డావు, ఎన్నో బాధలు చెప్తే ఎంత పొడుగు చెప్తావు సాక్ష్యం చెప్పమంటే, ఆ సాక్ష్యాలు కొన్ని 10% యేసయ్య కొరకు బతికంటే నువ్వు బతుకో. ఎందుకు ఉపయోగం ఆ సాక్ష్యాలు? దేవుడు మెచ్చుకోలేనటువంటి సాక్ష్యాలు ఎన్ని చెప్తే ప్రయోజనం ఏంటి? అవి నీలో సమాజం చూడాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. హల్లెలూయా. నేను ఎన్నో మార్లు మీకు చెప్పినటువంటి విషయం ఏంటంటే అవుట్పుట్ ఇన్పుట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మాట్లాడుతున్నాను ఏంటి, అక్కడ నుండి బయట నుంచి ఆ అవుట్పుట్ అనేకుడికి ఈ కంప్యూటర్ లాంగ్వేజ్లో కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా ఇన్పుట్ పరికరాలు, అవుట్పుట్ పరికరాలు అనే క్వశ్చన్స్ వస్తాయన్నమాట. మల్టిపుల్ చాయిస్ ఇస్తాయన్నమాట, ఏది అవుట్పుట్ ఏది ఇన్పుట్ అని చెప్పేసి. ఈ మైక్ ఇన్పుట్, ఇది ఆ స్పీకర్ అవుట్పుట్ మాట. సో అవుట్పుట్ బయట అందరికీ కనబడుతుంది, ఇక్కడ కొంతమంది ఉండొచ్చు, అనేకుడికి కనబడేలా చేస్తుంది. అలాగా మన బ్రతుకుల్లో మనం ఎవరికి స్వాప్ చేసినా, మెసేజ్ చేసినా కొద్దిమంది కనబడతారు అలాగా. కానీ రియల్ లైఫ్లో ఇండివిజువల్గా నీవు చెప్పకుండానే నీ జీవితాన్ని అనేకులు చదువుతూ ఉంటారు అన్నమాట. అనేకులు నీ జీవితాన్ని ధ్యానం చేస్తూ ఉంటారు. అది మనం గమనించాలి, అది మనం గుర్తించాలి. ఇంకెంతసేపు మనం ఒకటే బరిలో మనం ఉండడానికి వీల్లేదు. ఒకటే తర్వాత 100 సార్లు చదువుతావా? ఒకటితో చదివేసిన తర్వాత మళ్ళీ అందులోనే కూర్చోండి ఇష్టం, అది అవమానమా? అవమానం అది. నీ తోటలే ముందు క్లాస్కి వెళ్ళిపోతే నువ్వు అక్కడే కూర్చోండి. కానీ భక్తి జీవితంలో ఏళ్ల తరబడి క్రైస్తవము ఎక్కడేసిన బొంగలు అక్కడలా ఉండిపోయింది. కనుక భక్తుల ద్వారా భక్తులు పొందుతున్న శ్రమలు, కష్టాలు, ఎందుకంటే మిగిలిన వారి విశ్వాసాలు పాడవడం కాదు, వాళ్ళు విశ్వాసం అందు బలవంతులు అవడం కొరకు, వాళ్ళలో దాగి ఉన్నటువంటి దైవభక్తి బయటికి రావడం కొరకు దేవుడు వాళ్ళలో కొన్ని కష్టాలకు అప్పగించాడు. నువ్వేమో అదుదనేసుకుని నువ్వు భక్తి చేయడం నేర్చుకోవడం మానేసి, నువ్వు ఇంకా విశ్వాసంలో బలపడడం మానేసుకుని వాళ్ళలో ఆ లోపం ఎందుకు ఉండాలి, వాళ్ళలో బలహీనత ఉండాలి, దానికోసం నువ్వు వేలాడతావు. అందువల్ల క్రైస్తవులు ఇప్పుడు నేర్చుకోవట్లేదు. అసలు క్రైస్తవులుగానే బ్రతుకుతున్నారు, కానీ క్రీస్తు లేడు, వాళ్ళ జీవితాలు అలా జీవిస్తూ ఉన్నారు. భక్తునికి శ్రమ కలగా మిగిలిన వారు ఏం చేశారంట? అత్యాశక్తి కలిగి ప్రార్థన చేశారట. పాస్టర్ గారే బలహీనంగా ఉంటే సంఘం బలహీనంగా, సంఘం బలహీనంగా ఉంటే దేవుడు ఒప్పుకోడు, దైవజనుడు బలహీనంగా ఉంటాడు. ఎందుకు? నీకోసం రోజు ఏడిస్తే బలహీనంగా ఉండకపోతే బలవంతుడికి ఎలా ఉంటాడు? రోజు సిలువను మోస్తూ తన జీవితాన్ని సాక్రిఫైస్ చేస్తుంటే ఆరోగ్యం పోగొట్టకపోతే ఆరోగ్యం ఎలా వస్తుంది? సంఘం బలంగా ఉండాలి. సంఘం బలహీనంగా ఉంటే దేవుడు ఒప్పుకోడు, కానీ దైవజనుడు బలహీనంగా ఉంటాడు ఖచ్చితంగా. ఎందుకు? నేను ఇప్పుడు నా రోజుల్లో మహా అయితే 4 గంటలు పడుకుంటాను, ఇంకా కొంచెం ఎక్కువైతే 6 గంటలు నిద్రపోతాను నేను రోజుల్లో. ఇంకా తక్కువైతే 4 గంటలే. మిగిలినటువంటి 20 గంటలు ఫోన్ కాల్స్, జూమ్, గూగుల్ మీటింగ్, వాక్య పరిచర్య, ప్రయాణాలు. మరి సచ్చూరుకపోతే ఏమవుతాం మేము? అసలు సచ్చే బతికినోడిని ఇంత ప్రయాణాలు, తిండి ఉండదు, నిద్ర ఉండదు, ఈ విస్తారంగా మాట్లాడుతుంటే ఏమైనా డబ్బులు వస్తాయేనా? కాబట్టి ఇంత బిజీ షెడ్యూల్గా ఉన్నామని అప్పులు అడుగుతున్నారు కొంతమంది. ఇద్దామా? నమ్మట్లేదు. మరి ఎలా నమ్మించేది? అంటే నమ్మించడం మళ్ళీ ఇంకో గంట సమయం తీసుకోవాలా? అవసరం లేదు. అంటే రోజు స్టేటస్లో, యూట్యూబ్లో చూసినంత మాత్రం డబ్బులు వచ్చేయాలని రూల్ ఉందా? ఆ బ్యాచ్ వేరే ఉంటుంది. కానీ కొంతమంది నన్ను అపార్థం చేసుకుని డబ్బులు అడుగుతుంటే డబ్బులు లేవంటే ఇంత డబ్బు ఏం చేసేద్దాం? కొన్ని వచ్చి 4 రోజులు నాతో గడపండి అని అంటే వినట్లేదు. అలా కాదట. రోజు నువ్వు కనపడుతున్నావు రకరకాల 2 బట్టలు వేసుకుని,
లేదని అబద్ధాలు చెప్తున్నావు వాళ్ళు అంటున్నారు. రంగు బట్టలు వచ్చినాయి, మరి నేనేం చేయను? హల్లెలూయా. రాజకీయ నాయకుని అయితే ఒకే రంగు వాడుతాను, మరి రాజకీయ నాయకుని కాదు కదా నేను, అందుకని అన్ని రంగులు వాడతాను అనమాట. కాబట్టి సంఘము అత్యాశక్తి కలిగి ప్రార్థన చేస్తుందంట. ఈ మెసేజ్ లో మీకు ఒక విచిత్రమైనటువంటి వాక్యాన్ని చూపించడానికి ఆశపడుతూ ఉన్నాను. హల్లెలూయా. పాత నిబంధనలోనికి మనం వచ్చినట్లయితే దానియేలు గ్రంథంలోనికి రండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 6వ అధ్యాయం 18వ వచనం. అంతటా రాజు తన నగరునకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు. అతనికి నిద్ర పట్టకపోయాను. తెల్లవారుజామున రాజు వేగిరిమి లేచి సింహముల గుహ దగ్గరకు. ఆమేన్, హల్లెలూయా. ఏనండి, ఈ బైబిల్లో దేవుడు రాయబడినటువంటి ఈ చిన్న లేఖనాన్ని బట్టి కోట్ల మంది క్రైస్తవులు తల దించుకుని సిగ్గుపడాలన్నమాట. ఎందుకో తెలుసా? ఒక అన్య రాజు ఏం చేస్తాడు? తన నగరంలోకి వెళ్ళి ఆ నాట్యములన్నీ ఆఫ్ చేసేసాడట. రాజులు ఎలా ఉంటారు తెలుసా మీకు? రాజు దర్బార్లో ఉంటాడు. రాజదర్బారులో చెలికెత్తులు నాట్యం ఆడేటువంటి వారు ఉంటారన్నమాట. వీరు రాజు ఆనందంగా ఉల్లాసంగా ఉండడం కొరకు వీళ్ళు ఆడతారన్నమాట. రాజు నిద్రపోయే వరకు కూడా ఆపండి అన్నంత వరకును వీళ్ళు నాట్యాలు చేస్తారు, అక్కడ నృత్యాలు చేస్తారు. రాజు తాగుతాడు, తింటాడు, చక్కగా ఈ నృత్యాన్ని ఎంజాయ్ చేస్తారు. అప్పుడు నిద్రపోతాడు. ఇలా సుఖంగా నిద్రలోకి వెళ్తాడు రాజు. ఇప్పుడు భక్తుడైనటువంటి దానియేలును రాజ్యాజ్ఞ ప్రకారంగా సింహాల గుహలోనికి వేయబడినటువంటి రాత్రి, ఆ రాత్రి రాజు నిద్రపోకుండా ఈ నృత్యాలన్నీ ఆఫ్ చేసేసి, ఒక రాజు ప్రపంచ చరిత్రలో తన దగ్గర వర్క్ చేస్తున్నటువంటి ఒక పనివాడి కొరకు రాత్రంతా పడుకోకుండా కన్నీరు కార్చి ఉపవాసించినటువంటి చరిత్ర ఈ రాజులో ఉందన్నమాట. కోట్ల మంది క్రైస్తవులు సిగ్గుపడాలని చెప్పాను. ఎందుకో తెలుసా? పాస్టర్ గారు బలహీనం అంటే సంఘం బలహీనం అవ్వకపోతే చెత్త మాటలు అవన్నీ కూడా. హల్లెలూయా. కాబట్టి నువ్వు చేయవలసిన పని ఏంటి చెప్పు? దైవజనుడు బలహీనంగా ఉండడానికి వీలు లేదు. నువ్వు రాత్రంతా పడుకోకూడదు అంతే. దైవజనుడికి మంచి మీద ఉన్నాడు, మరణకరమైన వ్యాధితో నువ్వు పడుకోవడానికి వీల్లేదు. ఎలాంటి భక్తులు కావాలి దేవునికి. అంతేగాని వంకలేడ్డానికి కాదు. ఇదేంటి ఇలా మంచి మీద ఉంటే మనకేం చెప్తాడు, మరీ పక్కగా ఉంటే ఏం చెప్తాడు. నన్ను ఎల్లుసార్లు ఒక రోడ్లు లేతగా ఉన్నాడు కదా, నన్ను ఏమన్నా పిల్లెత్తారా లేతకుంటే? హల్లెలూయా. లేకపోతే ఏమన్నా బెండకాయలాగా ఎప్పుడు పెట్టుకుంటారా? పట్టుకోవడం తెలుస్తుంది, ఇది బుద్ధుడు లేస్తాడు. హల్లెలూయా. లేతగా ఉండేటట్టు కుర్రోడు ఏమన్నా తెలిసిప్పుడు వచ్చానండి నేను. రాజు చూడండి, సుఖంగా తినేసి పడుకో హ్యాపీగా ఎవరు చచ్చిపోతే రాజుకి ఏంటండి? అన్య రాజులలోనూ కూడా దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి భక్తులను గుర్తించి ఆ భక్తులు బాగుండాలి, వాళ్ళు బ్రతకాలని వాళ్ళు భక్తుల కొరకు కూడా కన్నీరు కాచి ఉపవాసం ఉండి రాత్రి అంతా మెలకుగా ఉన్నాడట. ఉండి ఏం చేస్తున్నాడో చూడండి, కంటిన్యూ చదువుతుంది. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును చూచి పిలిచి, జీవము కలిగిన దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన. చూడండి, జీవము కలిగినటువంటి నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన. ఇదేంటి దుఃఖ స్వరముతో? అవసరమా చెప్పండి రాజుకి పరిస్థితి? ఇది మీరు అండర్లైన్ చేసుకుని మీరు పదే పదే అక్కడ ధ్యానం చేయాలి ఖచ్చితంగా, ప్రతి క్రైస్తుడు కూడా. హల్లెలూయా. దుఃఖ స్వరంతో దానియేలు, జీవము కలిగిన దేవుడు నిన్ను రక్షించనని మాట్లాడుతుంటే ఏంటి? భక్తుల పెంపకాలలో పెరిగి వాళ్ళు చచ్చిపోతే ఆ స్థానం నాపోతుంది అనుకున్నవాడు భక్తుడు అవుతాడా? వారసుడు అవుతాడా? బ్రష్లు ఎవరు వీళ్ళు? దైవజనులకి బాగోపోతే, భక్తులు బాగోపోతే, ఆత్మీయ తల్లిదండ్రులు బాగోపోతే కనీసం పలకరించాలనే సంస్కారం కూడా లేని వాళ్ళు ఎలాంటి చరిత్ర ఉండదండి? ఇప్పుడున్న క్రైస్తవులు ఇలా నేర్చుకుంటున్నారండి తెలుసా? సాటి సంఘాలలో ఉన్నటువంటి వ్యక్తులు ఎలా ఉన్నారు? అయ్యో ఫలానా వాళ్ళకి బాగాలేదట, వాళ్ళని పరామర్శించే వాళ్ళని పలకరించాలి, మన ప్రేమను వాళ్ళకి పంచాలని ఇంగితగాను సంస్కారం లేనటువంటి వారు పరలోక రాజ్యంలో ఉండగలుగుతారు అనుకున్నారా?
ఉండడం సాధ్యమేమి కాదు అసలు. ఏదో అనుకుంటున్నారు. ఇప్పుడు ప్రతి వారు కూడా ఎవరికి నచ్చిన భక్తి వాళ్ళు చేస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నాను, పాస్టర్ గారు నువ్వు చెప్పిందంత వాక్యానికి వ్యతిరేకమని ఎవరైనా చెప్తే గుండు కొట్టించుకుని గాడి మీద ఊరేగుతాను నేను. ఎవరైనా నిరూపిస్తే అలాగా నువ్వు చెప్పినటువంటి లేఖనాలు మెసేజ్లన్నీ కూడా ఈ వాక్య విరోధమయ్యే న్యాయానికి వ్యతిరేకమైన ఎవరైనా చెప్తే నా బ్రతుకంతా నీకు బానిసగాని బ్రతాను కానీ క్రీస్తుని మాత్రం నేను వదలను. బానిసగా బ్రతాను, నువ్వేం చేయమంటే చేస్తాను. ధనవంతుడు ఇంటి వాకట బీదలాజరు బ్రతికినట్లుగా నీ ఇంటి వాకట్లో కుక్కలా బ్రతుకుతాను. యేసయ్య కొరకు అక్కడ అలగుండిపోతాను. ఎవరు నిరూపించలేరు అసలు అది. ఎందుకంటే ఇది నాదైతే నిరూపించి ఓడిపిస్తారు నన్ను. ఇది నాది కాదు, నన్ను పంపిన వాడిది ఇది. అంటే ఎంతసేపు నీ స్నేహాలు, నీ చుట్టాలు, నీ బంధువులు, నీ పద్ధతి ఇదే వద్దని లేదు. అది కూడా వాళ్ళు కూడా ఎందుకు, వాళ్ళని కూడా అగ్నిగంధకం నుండి తప్పించడం కొరకు వాళ్ళతోటి కూడా ఆ సన్నిహిత్యాన్ని, ఆ ప్రేమను, ఆ రిలేషన్ కొనసాగించాలి. సేమ్ టైం కుటుంబం, సంఘం అంటే కుటుంబం అందరికీ. ఒక కుటుంబంలో బాధ ఉంటే వాళ్ళే ఏడాలి, ఇంకొకరు ఎవరు పట్టించుకోరాలని. వీళ్ళు బిజీ మాట, బిజీ ఏంటి చెత్త అంతానే. పేతురు చెరసాల్లో ఉంటుండగా, పేతురు ఎలాంటి భక్తులు తెలుసు వాళ్ళకి. అయ్యో దైవజనుడు యోహాను చచ్చిపోయాడు, ఒక్కొక్కరిని చంపేశారు, ఈ రాత్రి గడిచిపోతే పేతురు గారిని చంపేస్తారా అని సంఘం అంతా అత్యాశక్తి కలిగి ప్రార్థన చేస్తే, భక్తులు మంచాన్ని పడ్డారని వార్త తెలితే, భక్తుల ఆరోగ్యం పాడేయలేదని బాధ తెలితే వీళ్ళు ఊరి మీద తిరుగుతారు అన్నమాట. కనీసం మనం వెళ్తే రండి వెళ్దాం, నలుగురు ముగ్గురు కూడుకొని దైవజనుడు చుట్టూ మంచం చుట్టూ మనం మోకాళ్ళు వేసి ప్రార్థన చేద్దాం. ఇలాంటి మనసు రావాలి తెలుసా దేవుని పిల్లలకి. ఎప్పుడు వస్తుందండి అంటే నువ్వు భక్తి నేర్చుకోవాలని భావజాలం నీకు వస్తే అన్నీ నీకు తెలిస్తే. దేవునికి అంటకుండా, వాక్యములకు అంటకుండా, సన్నిధికి అంటకుండా నువ్వు అంటే ఎలా అంటుతుంది, నీకు ఎలా పరామర్శిస్తే తెలియదు. భక్తుల్నే పలకరించేటువంటి అవకాశమే ఉండదు, నీకు సమయమే ఉండదు. ఎప్పుడంటే మనం మార్పు అనేది. ఇప్పుడు నువ్వు చెప్పు, నువ్వు యేసయ్య బిడ్డవా అంటే యేసయ్య నిన్ను కన్నందుకు, యేసయ్య నిన్ను రక్షించుకున్నందుకు యేసయ్య నిజంగా సంతోషిస్తాడు ఎలాంటి తత్వాలకి? చెప్పండి. ఇదే నా క్రీస్తు పోలిక అంటే, ఇదే నా క్రీస్తు రూపం అంటే? కాదు కాదు కాదు. ఇలాంటి క్రైస్తవాన్ని కాదు దేవుడు కోరుకుంటున్నది మాట. సంఘమే నీ తల్లి మాట, సంఘమే నీ చెల్లి మాట, సంఘమే నీ సహోదరి మాట. అంతలా సంఘము కొరకు అవసరమైతే నీ ప్రాణము కూడా త్యాగం చేసేవాళ్ళు. ఎందుకంటే ఈ సంఘాన్ని ప్రేమించినందుకే క్రీస్తు తన స్వరక్తమును చెందించాడు. హల్లెలూయా. ఈ సంఘమును ప్రేమించినందుకే ఆత్మరూపైన దేవుడు మనలాంటి మానవ దేహాన్ని ధరించి లోకానికి వచ్చాడు. నీకు తగ్గింపు ఉండదు, మారు మనసు ఉండదు, ఏమీ ఉండదు. నీ మట్టికి నువ్వు ఏంటిది. మేము ఎట్లా ఉండేవాళ్ళు తెలుసా? ఎప్పుడు కూటం వస్తుందా, ఎప్పుడు ప్రార్థన, ఎప్పుడు వెళ్తామని ఎంత ఉద్రేకం. ఇన్నాళ్ళు చిన్నప్పుడైతే ఎప్పుడు పండుగ వస్తుందో, కొత్త బట్టలు ఉంటాయి కదా, పిండి వంటలు ఉంటాయి కదా ఉండేది చిన్నప్పుడు. కానీ చర్చికి వెళ్ళిన తర్వాత ఎప్పుడు ప్రార్థన ఉంటుంది, పాస్టర్ పలానా రోజులు ప్రార్థన అని ఎప్పుడు చెప్తాను. కుతూహలం, ఆరాటం మాట ఎప్పుడు చెప్తారని. ఇంకా మీరంటే పాస్టర్ నేను వస్తానని ఈజీగా మాట్లాడతారు, మాకు అంత ఫ్రీడమ్ ఎక్కడ మాకు? కనీసం అడగడానికి పోయింది. ఒకరోజు చింతల దగ్గర సురార కాలనీ హైదరాబాద్లో, చాలా దూరం, జీడిమెట్ల దాకా అవతల. క్రిస్మస్ మీటింగ్కి మా అన్నయ్య నేను వెళ్ళాం. చాలా టైం అయిపోయింది, అర్ధరాత్రి అయిపోయింది భోజనకి. నేనేం చేస్తానంటే నేను తింటున్నాను, అయిపోతుందన్నమాట. మా అన్నయ్య అన్నాను నేను అని, అయ్యగారు అక్కడ దాకా వెళ్ళిపోతారు కదా, నువ్వు త్వరగా వెళ్ళి ఓఫ్రయ్య గారిని చెప్పు మేము వచ్చేస్తాం కార్లో, అయ్యగారు ఖాళీ ఉందని అడిగాను అని చెప్పేసి మా అన్నయ్యకి చెప్పారు. నేను కడిగేసుకుని వెళ్తే మా అన్నయ్య సిగ్గుపడి ఏం మాట్లాడని అడగడం మానేసి అయ్యగారు వెళ్ళిపోయారు కార్లు. మేము ఎన్నో తిప్పలు పడి, ఎన్నో ఇబ్బందులు పడి వచ్చాం. తర్వాత సురాల కాలనీలో మళ్ళీ అదే ఏరియా దగ్గరలో పాస్టర్ వెంకటేష్ గారి చర్చ్కి మళ్ళీ మేము వెళ్ళాం. అప్పుడు నేనే తెగించి అయ్యగారు మేము మీతో అక్కడ దాకా వచ్చేస్తాం, అది విన ఏ ఊరది వై జంక్షన్ అనమాట, కూకట్పల్లి ఏరియాకి వై జంక్షన్. ఇటు పంజగుట్ట రోడ్డుకి వెళ్తే అటేమో కూకట్పల్లి, అయ్యగారు అలాగే వెళ్ళిపోతారు లోపలికి. బాలానగర్ అన్నమాట, బాలానగర్ వై జంక్షన్, కూకట్పల్లి జంక్షన్లో అన్నమాట. అక్కడ బెటర్ ఉంటుంది. అయ్యగారు ఆ కారు అక్కడ వరకు వస్తుంది. వచ్చేస్తామంటే 2 రూపాయలు అవుతుంది మరి సరదాగా. అలాగా అడిగాను, తీసుకొచ్చేసారు అయ్యగారు. చెప్తాను, అడిగితే ఏముంది, కానీ మేము అడగాలంటే చాలా భయం, చాలా సిగ్గు, భయం, వణుకు అన్నీ. కానీ ఈరోజు నేను చెప్తున్నది ఏంటంటే, కొన్ని సిగ్గులు, కొన్ని భయాలు, కొన్ని వణుకులు నిన్ను దేవునికి దగ్గరగా తీసుకునేట్లుగా ఉండాలి, కానీ దేవునికి దూరం చేసేటట్లుగా ఉండకూడదు. అవి గుర్తు చేసుకోవాలి ఎప్పుడు కూడా. నీ ఆత్మీయ జీవితాన్ని నీ సిగ్గు వల్ల, నీ భయం వల్ల పతనం చేసే విధంగా ఉండకూడదు. నీ భయంతో ఏం చేయకూడదు, నువ్వు భక్తి చేయడం మానేలా, పాపం చేయడం మానేది భయంతో, దేవునికి వ్యతిరేకంగా ఉండకూడదని మానేవాళ్ళు భయంతో. ఈ భయం ఉండాలి. కానీ కొంతమంది చర్చికి వెళ్ళాలంటే భయం. ఏం భయం? మరి నరకానికి వెళ్తావు అయితే? చర్చికి వెళ్ళాలంటే భయపడుతుంది, నరకానికి వెళ్తావు? మరి నరకానికి వెళ్ళావు.
మరి నరకానికి వెళ్ళకూడదంటే కానీ చర్చికి రావాలా లేదా? రావాలి. కనుక ఎన్నో విస్తారమైనటువంటి విషయాలు ఉన్నాయి, కానీ నేను షార్ట్ మెసేజ్ చెప్తాను, ముగిస్తున్నాను. దానియేలు కొరకు అన్యరాజు ఉపవాసం ఉండి కన్నీరు కార్చాడు. అంటే దానియేలు తన నగరంలో ఎలాంటి రోషం కలిగిన వాడుగా, ఎలాంటి నీతి న్యాయాలు యథార్థత కలిగిన వాడుగా ఉన్నాడో రాజుకి తెలుసు. కానీ ఈరోజు దరిద్రం ఏంటంటే, కళ్ళ ముందు బ్రతుకుతున్నటువంటి దైవజనులు దేని కొరకు బ్రతుకుతున్నారు, వాళ్ళ ఆశయం ఏంటి, వాళ్ళ భారం ఏంటి, వాళ్ళ మీద ఏ అభిషేకం పనిచేస్తుందో గుర్తించలేకపోతే నువ్వు ఎప్పుడు భక్తి సాధన చేయలేదు, సాధ్యం కాదు అసలు. హల్లెలూయా. భక్తుల మీదకు దిగి వస్తున్నటువంటి అభిషేకాన్ని నువ్వు గుర్తించగలగాలి. అది ఎలీషా ప్రవక్త గుర్తించాడు. ఎలీషా ఒకటి చెప్పనా, ఎలీషా సాధారణమైనటువంటి మనిషి. ఎలీషాకి సంబంధమే లేదు అసలు, తెలుసా? ఎలీషా కోసం మీకు ఎప్పుడు చెప్పని సంగతి చెప్తున్నాను అంటే, ఆఫ్టర్ ఎలీషా తను ఒక ధనవంతుడు, ఒక మాస్వామి, ఉన్నతమైనటువంటి ఆ భూస్వామి మాట ఎలీషా అంతే. కానీ ఎప్పుడైతే ఏలియా ప్రవక్త తన దగ్గరికి వెళ్ళి తను వెంబడించమన్నాడో, అప్పటికే ఇతరుల నోటి నుండి ఎలియాను గురించి అన్నాడు. అతడే నా దగ్గరకు వచ్చి నన్ను వెంబడించమంటున్నాడు, ఏమి భాగ్యం అని వెంబడించినందుకే ప్రవక్త అయిపోయాడు ఎలీషా. అంతేగాని ఏలియాలాగా పోరాటాలు, ఏలియాలాగా ఎన్నో భయంకరమైనటువంటి చేసే లేదు. అవునా కదా? ఒకటి చెప్తే నన్ను వెంబడించాను, అందుకే పౌలు అన్నాడు, నేను క్రీస్తుని పోలి నడుస్తున్నాను, మీరు అందుకు చెప్పాడు. ఆ పోలికలకి అయితే సరిపోతుంది, కానీ ఆ మార్గంలోనికి రావడంట. యెరూషలేము దేవాలయములో మరియా యోసేపు బాలుడైనటువంటి యేసయ్యను తీసుకుని ఆ పండుగకు వెళ్ళారు. లూకా సువార్తను చూడొద్దులే, ముగిస్తాను. వెళ్తే ఆ పండుగలో అందరూ నిమగ్నం అయిపోయారు, ఎవరికి వాళ్ళే. పండుగకి వెళ్ళారు, చూసి వచ్చేసారు. 3 రోజులు అయిపోయింది. ఈ 3 రోజుల తర్వాత ఇంత కుర్రోడు లేడు, యేసయ్య లేడు, బాలుడిగా. ఏంటి తిరుగుతున్నది వాళ్ళకి, అంత నిద్రమవుతుందో తినేసి పడుకుందా మరియా యోసేపును. 3 రోజుల తర్వాత పిల్లోడు లేని సంగతి తెలిసిందంట. విచిత్రం కాదు? అంటే ఇది ఒక ఆధ్యాత్మికమైనటువంటి పాఠాన్ని దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి సత్యం మాట. అంటే 3 దినాలంటే 72 గంటలంటే మాటలేనా? బండి తాళం ఇప్పుడు ఎత్తుకున్నప్పుడు బండి తాళం ఎత్తుకోవాలి. బండి తాళం వేసి నేను ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ బయటకు వెళ్ళకపోతే బండి తాళం మళ్ళీ 4 జేబులు ఎత్తుతాను. బండి తాళం ఏదమ్మా నీ ఇల్లు అడుగుతాను, వాళ్ళతో మళ్ళీ ఎత్తాను. ఎక్కడ ఎత్తానో తెలియదు నాకు. అది తాళాలు వస్తువులు కాబట్టి మనిషిని అలాగే ఎత్తుకుంటామా? ఎక్కడ ఉండాలి? మూలబొట్లు, సరుకులు, సోకిసులు, బీరువాల మంచం కింద ఎదుగుతామా మనిషిని? ఛార్జింగ్ బోర్డులను అంటే ఎలా మర్చిపోయారు అంటే వాళ్ళ బుద్ధిహీనతో, వాళ్ళ అజ్ఞానం అని చెప్పడానికి కాదు దేవుడు పెట్టింది అక్కడ. ఈరోజు యేసు క్రీస్తును రక్షకుడిగా అంగీకరించి ఆయన ఉన్నాడు, 2వ రాకడలో నేను ఎత్తబడాలనుకున్నటువంటి నీవు ఈ మరియా యోసేపులాగా నువ్వు ఉన్నావని చెప్పడానికి వాళ్ళని అక్కడ పెట్టాడు దేవుడు. వాళ్ళని అలా మర్చిపోయేటట్లు ఆయనే చేశాడు. ఎందుకు? ఈ రేపొద్దుడు ఉన్నటువంటి తరాలు అలాంటి వాళ్ళుగా ఉంటారని వాళ్ళని పెట్టాడు అక్కడ. వాళ్ళని కొంచెం లోపము కలిగిన వారిగా, కొంతమందికి బుద్ధిహీనులుగా అక్కడ పెట్టాడు. అది మర్చిపోయి తినేసి పడుకునేటువంటిది కాదు. మరియమ్మ తల్లి యేసయ్యను తన గర్భమును మోయడానికి అవమానాలు, నిందలు పడ్డటువంటి ఒక శ్రేష్టమైనటువంటి దేవ భక్తురాలు మరియమ్మ. హల్లెలూయా. అలాంటి మరియా యేసయ్యను వదిలేసి ఎలా వెళ్ళిపోతుంది అనుకున్నారు? 3 దినాలు వెళ్ళిపోదామే కావాలని యేసయ్య అనుమతించాడు మాట. మీకు తెలీదు, భక్తుల జీవితాల్లో ఈ నిందను మోయిరా అని యేసయ్య అనుమతిస్తాడు. ఈ లోపం నువ్వులో కలిగి ఉండరా అని అనుమతిస్తాడు. యేసయ్య మీద ప్రేమతో వాళ్ళు ఏదైనా ఒప్పేసుకుంటారు. కొంతమంది అంటారు, నీకోసం ప్రాణం ఇచ్చేస్తానని. నీ ముఖం ఎందుకు ప్రాణం? ఏం చేస్తావు ప్రాణం అంటే దేని కొరకైతే మనిషి బ్రతుకుతూ ఉన్నాడో ఆ మనిషి బ్రతుకుకి ఆటంకంగా ఉంటే చాలు, ఆటంకంగా ఉండకుండా ఉంటే చాలు, అడ్డుగా ఉండకుండా ఉంటే చాలు. కొంతమంది ఆ పని పాడవకూడదనే భారం ఉండదు, ఈ పనులు అవ్వాలంతే, ఆ పని ఏమైనా పర్లేదు అన్నటువంటి ఆలోచనతో ఉంటారు. సో ఈ కారణము చేత మరియా యోసేపుల విషయంలో ఈరోజు ప్రపంచ క్రైస్తవము యేసును వదిలేసి యేసు లేని యాత్ర కొనసాగుతున్నారు వీళ్ళు. అది యాత్రను ఏమంటారు? జ్ఞానం కలిగిన యాత్ర. అది బుద్ధిహీనమైన యాత్ర. ఇది యేసు లేని ప్రయాణం అని ఒక టైటిల్ పెడితే ఓ బుద్ధిహీనుడు నాది రిమూవ్ చేసేసాడు, ఆ సందేశం లేదు. ఇదే పని నా పక్క నుండి భక్తి నేర్చుకోండిరా బాబు అని నేనంతా ఆరాటపడి ఈ రోగంతో హాస్పిటల్ పాలైపోయి తిప్పలు పడి ఓపిక లేకపోయినా అలా మూలుగుతూ అప్పటిదాకా కాలు నొక్కి పసుపు రాసి ఎల్లుల్లి పేరుతో చేతులకి మొత్తం అంతా రాసి ఆ చల్లిపోయి కొంచెం వేడి పడితే వెళ్ళి స్నానం చేసి పెళ్ళిగూడిలో రెడీ వచ్చి సందేశాలు ఇస్తుంటే ఆ సందేశాలు ఈజీగా చింపుగా రిమూవ్ చేసేది నేర్చుకున్నారు. ఇది భక్త. ఇలా మాట్లాడితే తప్ప, ఇలా మాట్లాడతారు. అవి దేవుడు పంపించినటువంటి సందేశాలు, ఒక బలహీనుడిని బలపరిచి అభిషేకించి ఇచ్చినటువంటి సందేశాలు ఈజీగా ఒక బటన్ కొడితే అయిపోయింది. అది దానికే ఉంది.
అది పొందడానికి ఎంతసేపు దేవుడి దగ్గర ఏడవలసి వచ్చిందో తెలుసా? కానీ నొక్కడానికి వెరీ సింపుల్ మాట చేతులు. నాకు ఆ జ్ఞానం అయితే లేదులే దేవుడి కొరకు పెట్టి. దేవుడి పని పాడు చేసేటువంటి అంత గొప్ప జ్ఞానం నాకైతే లేదు, కానీ దేవుడి పనిని చిన్నదైనా సరే కట్టగలిగినటువంటి కొద్ది జ్ఞానం యేసయ్య నాకైతే ఇచ్చాడండి. హల్లెలూయా. అందుకే అంతటా అందరికీ సువార్త ప్రకటిస్తున్నాను. అంతటా అందరికీ సత్యవాక్యము 66 గ్రంథాల వాక్య సారాంశాన్ని ప్రకటించడమే నా జీవిత లక్ష్యంగా నేను బ్రతుకుతున్నాను. ఈ పోరాటంలో ఎవరు వచ్చినా నాకు సంతోషమే. హల్లెలూయా. నువ్వు వద్దు, నువ్వు ఆడపిల్లవు, నువ్వు వద్దు, నువ్వు చిన్నపిల్లవు, నువ్వు వద్దు, బలిగినాను ఏముండదు. ఎవరు వచ్చినా నాకు హ్యాపీనే. హల్లెలూయా. కాబట్టి ఈరోజు యేసు లేకుండానే నీ జీవితం గడిచిపోతుంది. యథార్థంగా చెప్పండి, 24 అవర్స్లో ఒక దినము దేవుడు నీకు ఇచ్చాడు కదా. ఆ రోజులో నీవు ఎంతమందితో మాట్లాడుతున్నావు, ఎక్కడెక్కడికి వెళ్తున్నావు, అన్ని స్థలాలలో మాట్లాడుతున్నప్పుడు నువ్వు యేసయ్య కోసం ఎంతసేపు మాట్లాడో చెప్పు. ఆలోచించండి. ఈ రోజు నుండి బతికేవద్దు అలాగా మనం లోకంలాగా. ఒక 24 అవర్స్లో కనీసం నీ నోటి నుండి యేసు అనేటువంటి పేరుతో నువ్వు ఎంతసేపు మాట్లాడావు ఆలోచించు. అంటే అది ఏమీ లేదు. అంటే లోకంలో ఉన్నటువంటి వ్యక్తులు పోలే నువ్వు నడిస్తే యేసయ్య సంతోషిస్తాడా చెప్పండి? మనం అన్ని జనులుగా ఉన్నప్పుడు కూడా ఎన్నో ఇబ్బందులు, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు కూడా వచ్చాం. ఇప్పుడు యేసయ్య కొరకు ఇంకా ఎన్ని కష్టాలైనా పడడానికి ప్రిపేర్ అయిపోవాలి. యేసయ్యను కష్టపడుతుంటే చూస్తూ ఉంటాడు ఆయన. ఇప్పుడు 1-2 పాయింట్ల రక్తంతో నాకు తోచిన పరిచర్య నేను చేశాను. చూడలేదా యేసయ్య? సంఘము చేసిన కన్నీరును చూడలేదా యేసయ్య? జ్ఞాపకం చేసుకునే కదా ఈ రోజు నాకు ఈ నూతన జీవితాన్ని దేవుడు ఇచ్చాడు. ఆయన చూడకపోతే రాదు అసలు. అలాగే నువ్వు కష్టపడుట దేవుడు చూడాలి, నువ్వు శ్రమ పడుట దేవుడు చూడాలి, నువ్వు అన్యాయమైపోవట దేవుడు చూడాలి, నువ్వు వేదనకి గురైపోవడం దేవుడు చూడాలి. అది చూసిన నాడు దేవుడు ఒక రోజు దిగొస్తాడు. ఇంకా నీ పట్ల ఏముండో పారిపోతాయి. హల్లెలూయా. కాబట్టి దేవుడు చూడడానికి ఏముంది? సన్గుడు కనబడుతుంది. ఇశ్రాయేలుని ఎగువ దేవుడు చూసినప్పుడు ఏం కనబడింది? వాళ్ళు కృతజ్ఞత కనబడిందా? కృతజ్ఞత లేదు, స్తుతి లేదు, థ్యాంక్స్ గివింగ్ లేదు. కీరకాయలు లేవు, దోసకాయలు లేవు, ఉల్లిగడ్డలు లేవు, ఈ నీళ్లు చేదుగా ఉన్నాయి, రోజు ఇదే తినాలా అన్నానే అని సనుక్కున్నారు దేవుడు ఇచ్చినటువంటి దాన్ని. కొంతమంది దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రత్యక్షతను వాళ్ళు వాడుకోవాలి. ఇష్టం ఉన్నది వాళ్ళకి. వాళ్ళలాగా నేను చేయలేకపోతున్నాను కదా, ఇలా చేయ. ఎందుకు? ఎవరిలాగా వద్దు, నీలాగే ఉండు. ఎవరిలాగా నా ప్రసంగాలు నేను చేయాలనుకునేది ఎప్పుడు నేను నాకులానే ఉన్నాను, నాకులానే ఉంటాను నేను. హల్లెలూయా. నాకులాగా ఉంటేనే నేను ఎలా ఉంటాను అనేది నాకు తెలుస్తుంది. ఎప్పుడు నువ్వు స్టార్టింగ్లోనే ఓఫిరి గారిలా ఉండాలి, ఏసవి గారిలాగా ఉండాలి, ఇంకొకలాగా ఉండాలంటే ఆ వాయిస్కి గణం తరపున నువ్వు నేర్చుకోవాలన్నమాట. ఎందుకు దింపడానికి? ఇక్కడ ఏమైనా యాక్షన్ సాంగ్ వచ్చావు నువ్వు? నటించడానికి వచ్చావు నువ్వు? ఇక్కడ నటించడానికి రాలేదు క్రైస్తవుడు, జీవించడానికి వచ్చాడు, యేసుతో కలిసి బ్రతకడానికి వచ్చాడు. కాబట్టి నీ వాయిస్ ఏదైతే ఉందో, నీ ఒరిజినల్ క్యారెక్టర్ ఏది ఉందో దాంతోనే యేసయ్య దగ్గర బ్రతుకు. యేసయ్య నడిపించుకుంటాడు అంతే. కొంతమంది ఎందుకు అంత రామాయణం పురాణం లాగా గ్రాంధికం మాట్లాడతారు. తెలుగు గ్రామంలోనికి వెళ్ళిపోయి గ్రామటిక్గా వేరే సంగతులు మాట్లాడుతుంటారు. ఎందుకంతా? కొంతమంది తెలుగుని కూడా తెగులు వచ్చేలాగా మాట్లాడేస్తారు పాస్టర్లు తెలుగుని. ఎందుకో మరి అంత టెంపర్? అదే ఇక్కడ డిగ్నిటీగా ఉండాలి, అక్కడ డిగ్నిటీగా ఉండే చాలు. చదువుకున్న వారి దగ్గర చదువుకున్నట్లుగా ఉండాలి, చదువుకోలేనటువంటి వారి దగ్గర అలానే ఉండాలి. అందరికీ అన్ని విధాల వాడిని ఆయన అన్నాడు పౌలు 1 కొరింథీ 9. ఎందుకు? అందరినీ కూడా యేసయ్య వరకు సంపాదించిన కొరకే. సో నువ్వు ఈ కారణము చేత అలా ఉండాలని బైబిల్ చెప్తుంది, దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. సో పేతురు చెరసాలలో ఉన్నప్పుడు సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేసింది, దేవుడు విన్నాడు, భక్తుడిని కాపాడాడు. కనుక దానియేలు లాంటి భక్తుడు సింహాల గుహలోనికి వెళ్తే అన్యరాజు ప్రార్థన చేస్తున్నాడు, ఉపవాసం ఉన్నాడట. దుఃఖ స్వరముతో రాత్రంతా కూడా ఆ రాజు సుఖములన్నింటినీ తొలగించుకుని ఆ దానియేలు బ్రతకాలని ఎంత ప్రార్థన చేశాడు దేవునికి. ఆ దినాలలో వచ్చేసాడు. కానీ ఈరోజు దేవుని కొరకు బ్రతుకుతూ ఉన్నటువంటి వ్యక్తి పట్ల ఉంటే నీకు అభిషేకం, నీకు ఆరోగ్యము, నీకు ఆశీర్వాదం. కానీ ఆటంకంగా ఉంటే నష్టమే కదా. వ్యతిరేకంగా ఉంటే మానసికంగా కృంగిపోయేలాగా చేస్తే అది నీకు శాపమే కదా. కాబట్టి అన్యరాజు చేసాడండి దానియేలు భక్తుల కొరకు ప్రార్థన. కానీ ఆ దానియేలు సింహాల గుహలోనికి ఎందుకు వెళ్ళాడు చెప్పండి? ఇప్పుడు అక్కడే ఉన్నాను నేను. తప్పు చేసి వెళ్ళాడా? దొంగతనం చేసి వెళ్ళాడా రాజు దగ్గర? చెప్పు. డ్యూటీ సరిగ్గా చేయకుండా మానేసి వెళ్ళిపోయాడా? మరి దేనికి వెళ్ళాడు? తను యథార్థంగా ఉండడమే దానియేలు తన మీదకు తప్పు వచ్చింది. కొంతమంది దుర్మార్గులు ఉంటారు, ఎప్పుడూ
ఈ దానియేలు అనేటువంటి శ్రేష్ఠ జ్ఞానం కలిగినటువంటి వ్యక్తిని రాజు మెచ్చుకుంటున్నాడు, ఇతని జ్ఞానం అందరూ మెచ్చుకుంటున్నారు. కాబట్టి ఇతన్ని ఎలా పడగొట్టాలి, ఇతన్ని ఎలా చదవగొట్టాలని ఒకరి భార్య అంట తన భర్తను అందంట, ఫాస్ట్ గా రిసెర్చ్ చేసుకుని చక్కగా పెళ్ళికొడులో కనబడుతున్నాడు, పెళ్ళి అవ్వకుండానే. ఇప్పుడు కాదు, నీకు పెళ్ళి అయింది కదా, నువ్వెందుకు అలా ఉండవు అని గొడవ పెట్టేసిందంట భార్య. వస్తే పనికి మానదానా గొడవ పెట్టింది మొగుడు బట్టల కోసం కాదే, పనికి మానదానా. పాస్టర్ గారు రోగంతో ఉండి దేవుడి కొరకు రోషంగా బ్రతుకుతున్నాడు కదా, నువ్వెందుకు పక్క నుండి మోసగాడిగా బ్రతుకుతున్నావు? నీ బుద్ధి మార్చుకోరా పనికి మానోడా, పాస్టర్ గారిని వెంబడిందని చెప్పాలి. ఇదే కదా చెప్పండి. ఆయనగా తల్లులారా చెల్లెలారా చెప్పండి, నేను మాట్లాడిన మాటలో ఏది న్యాయం, ఏది అన్యాయం? పాస్టర్ గారు రిసెర్చ్ చేసుకున్నాడు, చచ్చినోడా నువ్వెందుకు చేసుకోలేదు, ఇదా పాస్టర్ గారికి ఒకరు తిట్టేది? అది కాదు. ఒరే పాస్టర్ గారు పక్కనే ఉండి కూడా పనికి మాలినాడు యాసలు ఎందుకు తీసుకుంటున్నారు నువ్వు, ఇది చెప్పాలి మాట. అప్పుడు భర్త సెట్ అవ్వదు. ఎందుకు ఇదే జరుగుతుంది? ఎందుకు చెప్తున్నాను, ఎలాగైనా బ్రతుకు ఓకే మంచిది, కానీ ఘోరమైన శిక్షా స్థలంలోనికి వెళ్ళొద్దు, దయచేసి వెళ్ళొద్దు. అది ఏదో ఈ రోజు వచ్చే కష్టం, లేకపోతే ఒక సంవత్సరం బాధించే కష్టం కాదది, లేకపోతే యోగులాగా అన్ని పోగొట్టుకునే కష్టం కాదది, ఇంకా భయంకరమైనటువంటి ప్రమాదం అది. ఏం ఆలోచించట్లేదు, ఫ్యూచర్ అనేది ఆలోచించట్లేదు క్రైస్తవులు ప్రస్తుతం. అంతే, అతని ఘనత నాకు కావాలి. ఎందుకు ఇలా దానియేలు జీవితంలో ఇంత భక్తపరుడు పట్టుకుని దానియేలును సింహాల బోలోనికి వేసే వరకు కూడా నిద్రపోలేదు కొంతమంది దానియేలు సమక్షంలో. చివరికి ఎక్కడ దొరికాడు దానియేలు అంటే, ముమ్మారు దేవాలయము ఆ కిటికీలు తెరిచి ప్రార్థన చేయడమే తప్ప దృష్టికి. చూసావా? అంటే ఈరోజు భక్తుడు నీకు ఎలా లోపవుతున్నాడు, ఎలా చీప్ అయిపోతున్నాడు నీకంటే, దేవుని కొరకు నీకు నేర్పించడమే భక్తుడు చీప్ అయిపోతున్నాడు. నిన్ను కూడా పక్కన పెట్టుకుని నీ పక్కన కూర్చుని నీకు భక్తి చేయడమే భక్తుడు పనికి మానోడు, నీకు పిచ్చోడు, నీకు చేతకానోడు. నీకు మిగిలినలాగా అయ్యగారు కాళ్ళ మీద కూర్చొని అంతటి దూరాన్ని పెట్టి కానుక అక్కడ వేసి వెళ్ళిపో అని ఇంకొకరితో ప్రార్థన చేసి అక్కడ పంపించేది. నీకు అయ్యగారు చాలా బిజీ, అయ్యగారు ముట్టుకోలేదు, ఎంత బిజీ అని బాగుంటుందేమో జనాలకి. మనుషులలో కలిసిపోయి ఈ భక్తి సాధనలో కలిసి మోకాళ్ళు అయ్యేది నేర్చుకోవాలి. దేవుని కొరకు బ్రతకాలంటే ఎందుకు లోకు అవుతుంది నీకు? కాబట్టి సంగమా, మనకు అర్థం కాని సంగతులలో దేవుడు ఎన్నో పెట్టాడు మాట. భక్తుల జీవితాల్లో వస్తున్నటువంటి ప్రతి కష్టము, ప్రతి శ్రమ నీకు అభిషేకానికి కారణం అవ్వాలి. అదే నీ భక్తికి పునాది కావాలి, అదే ఆత్మల సంపాదనకు కారణం కావాలి. కానీ అది ఆ లోపం, అదే ఆశ్రయంగా చూసుకుంది. అది అలాగంటే ఇది అలాంటి. ఇప్పుడు ఊపిరిగా నువ్వు చేసి వెళ్ళిపోయినారు, ఏమన్నా గొప్ప అనుకుంటున్నారా? ఇల్లు ఎందుకు వెళ్ళిపోయారు? ప్రతిరోజు రాత్రంతా ఆల్నటి ప్రార్థనలో గడుపుతా శ్రేష్ఠ భక్తులు దేవుని కొరకు బ్రతుకుతున్న వ్యక్తి మీద బురద జల్లి నోటుకొచ్చిన మాట్లాడి లోపాలు మాట్లాడుతూ ఉన్నారు. ఏమి సాధిస్తారు వీళ్ళు లోపాలు చూసి? ఏమైనా ఉందా? రేపు పొద్దుటికి ఏ గతి పడుతుంది? వీళ్ళకి పాతాళలోకమే వీళ్ళ గతి మాట. అదే వాళ్ళ జన్మస్థలం అయిపోతుంది రేపు పొద్దుట. కానీ ప్రవక్త ఇంకా దేవుని పని జరుగుతున్నాడు. నువ్వు పని ఆపేసి మాట్లాడితే పెట్టి పని చేయ ఫస్ట్. ఇలాగ కొంతమంది కూల్చేసుకుని వ్యక్తిగత జీవితాన్ని, పరిశుద్ధ జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని కూల్చేసుకుని రకరకాల ముచ్చలు పెట్టుకుంటూ మాట్లాడుతున్నారు, నష్టపోతూ ఉన్నారు. కనుక అందుకని దేవుడు ఆసక్తి కలిగినటువంటి ఒక గుంపుని తయారు చేయడం కొరకు, వీళ్ళు నిజంగానే వెంబడిస్తున్నారా దైవజనుల్ని, వీళ్ళు నిజంగానే సత్యాన్ని ప్రేమిస్తున్నారా, వీళ్ళు నిజంగానే యేసయ్యను నన్ను నమ్ముతూ ఉన్నారా అని టెస్ట్ చేయడానికి కొన్నిసార్లు దేవుడు అలా వదిలేస్తారన్నమాట. అలా వదిలేసినప్పుడు ఎవరు పారిపోతారో, ఎవరు కనబడరు, ఎవరు దూరం అయిపోతారో, ఎవరైతే అయ్యో దైవజనులు. అందుకే రంజితోపురి గారు ఆ రోజు అలా ఉన్న స్థితుల్లో నేను ఏడుస్తున్నటువంటి నా ఏడుపు యథార్థంగా చెప్తున్నాను. నా కంచంలో నేను తినేటువంటి భోజనాలు కలుపుకుని తిన్నాను నేను తినేటప్పుడు. అది చప్పగా అయిపోయింది నాకు ఆ ముద్ద. ఏంటి దైవజనుడి పరిస్థితి ఎలా అయిపోయింది ఏంటి అసలు అని గుండెలు పగిలిపోతున్నటువంటి, నాకే కాదు ఓఫిరి గారిని ప్రేమించేటువంటి ప్రతి వ్యక్తి యొక్క స్వభావం ఇదే ఉంటుంది ఖచ్చితంగా. ఓఫిరి గారు పాడైపోవాలి, చనిపోవాలి, అది అయిపోవాలి అనుకున్నవాడేమో పార్టీలు చేసుకుంటూ పబ్బుల్లో కబ్బుల్లో తిరిగి ఎంజాయ్ చేశారు వాళ్ళు. ఇంత శ్రేష్ఠ భక్తుడు ఈ రోజు ఎలా ఉండడానికి వీల్లేదని ఉపవాసాలు ఉండి ప్రతిష్ఠించుకుని చెప్తున్నాను. దైవజనులు రంజితోపురి గారి కొరకు కొన్ని మంత్ర ప్రయోగాలు చేసినప్పుడు, లేకపోతే పుస్తకాలు రాసినప్పుడు, ఇదే స్థలంలో సంఘంగా మనం ఎన్నిసార్లు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఉపవాసం ఉండి పాపం చేయలేదు? చేసాం లేదా? చేసాం, బోల్డ్సార్లు చేసాం. మనం ఎందుకు చేస్తాం? ఆయన దేవుని కొరకు బ్రతుకుతున్నాడు. దేవుని కార్యములకు అడ్డుగా కొన్ని శక్తులు, వ్యక్తులు కలిసి పనిచేస్తున్నాయి. ఆ అడ్డులు తొలగిపోవడం కొరకు సంఘం అంతా, ఆయన పిల్లలంతా ఏం చేశారు? అన్ని స్థలాల్లోనూ ఉపవాస ప్రార్థన ప్రతిష్ఠించుకుని ప్రార్థన చేశారు. హల్లెలూయా. దీన్ని బట్టి దేవుడు సత్య ప్రేమికులు ఎవరో, ప్రవక్తను నిజముగా వెంబడించేటువంటి వారు ఎవరో, దైవజనుని నిజంగా గౌరవించి ప్రేమించి వెంబడించే వారు ఎవరో తెలుసుకోవడం కొరకు
భక్తుల జీవితాలలో కొన్ని కష్టాలు, కొన్ని నష్టాలు దేవుడు అనుమతిస్తూ ఉంటాడు అన్నమాట. ఇది కారణం. కాబట్టి పాస్టర్ గారు బలహీనంగా ఉన్నాడా, నువ్వేం చేయాలి తెలుసా? నువ్వు తెలియని వ్యక్తి తెలివైన అడిగితే, అయ్యో పాస్టర్ గారు ఒంట్లో బాగాలేనందువలన ఈ కూటమి ఆగిపోవడానికి వీలు లేదు, పాస్టర్ గారు వాక్యం చెప్పడానికి అవకాశం లేనందువలన ఈ రోజు క్యాన్సిల్ అవడానికి వీలేదు ఈ మీటింగు, ఆ స్థానంలో నేను ఉండాలి, లేకపోతే దైవజనుడిని దేవుడు లేపాలంటే నువ్వు మోకాలు ఉండాలన్నమాట. ఇది భక్తి సాధన అంటేనే. అంతేగాని ఒకడు పనికి మాట్లాడు, బాగా ఫోటో క్యాన్సిల్ అయ్యింది, ఎంజాయ్ చేస్తారా అంటే దేవుని పని పాడైనందుకు నవ్వులాట, దేవుని పని పాడైనందుకు ఎంజాయ్, శాపగ్రస్తులు అయిపోతారు, భయంకరమైన అగ్ని గంధకాల ఆహుతి అయిపోరు. నిజంగా లేదు లేదు మాట. దాస్బాబు గారికి ఒంట్లో బాగుండి ఏజెన్సీస్ వార్తల వల్ల అనారోగ్య పాలైపోతే ఆ కాళ్ళ దగ్గర పట్టుకుని కన్నీరు కాచి, ప్రభు దైవజనుడు లేవనెత్తు ప్రభు, ఇంత పని ఉంది, ఇంకా రేపు పూట ఉంది, వాక్యం చెప్పాలి, లేవనెత్తు ప్రభు అని ఆయన పాదాల దగ్గర అలా కూర్చొని పడుకున్నామయ్యా మీరని ఆ కాళ్ళు నొక్కుతూ అలాగా ఏడుస్తూ ఆయన పడుకున్నంత వరకు కూడా అలా ప్రార్థన చేస్తూ వచ్చేవాడు. దేవుడు కావాల్సినటువంటి శక్తి, ఆరోగ్యం ఇచ్చి భయపడితే లేచి వాక్యం చెప్తున్నప్పుడు ఎంత ఆనందించుకోవాలి. ఈరోజు నా బ్రతుకులు అదే జరుగుతుంది. ఎన్నో మార్లు మీ కళ్ళు ఎదుట మేళ్ళల్లో వామిటింగ్స్ అయిపోయి, మోషన్స్ అయిపోయి, కళ్ళు తిరిగేసి పడిపోయి పైకి లేవలేని స్థితిలో లేచి వాక్యం చెప్పాలి. ఆ టైంలో మంచం మీద పెట్టి పసుపాకులు ఎల్లులు పెద్దచ్చి ఒక రాసేసి పూసేసినటువంటి పరిస్థితి. కనుక కొంతమంది ప్రార్థన చేసి కొంతమంది నాకు సేవలు చేస్తుంటే ఆ ప్రార్థన కూడా దేవుడు ఏం చేశాడు, విని మళ్ళా నాకు ఆరోగ్యం ఇచ్చి అభిషేకం ఇచ్చి మళ్ళా ఇలా రెడీ అయ్యి వాక్యం చెప్పి వచ్చాడు. అక్కడ ఏదైతే చూసానో నా బ్రతుకులు అదే చూస్తున్నాను నేను మళ్ళా. తెలుసా, ఇది చెప్తున్నాను, నువ్వు మంచి పనికి ఎప్పుడు పూనుకున్నది నీకు మేలే కలుగుతుంది. పాడు పనులు నువ్వు పూనుకోవద్దు దయచేసి. పాడు పనుల వల్ల దేవుని పని కూర్చేటువంటి ఎటువంటి కార్యక్రమాలలో నువ్వు ఉండడం వల్ల నీకు మేలు కాదు మాట. కాబట్టి భక్తుల జీవితాలలో కష్టాలు రావడానికి కారణం ఏంటంటే యేసయ్య మీద ఉన్న ప్రేమే. అంటే మౌనంగా ఉంటారా వాళ్ళు? పేతురు యోహాను స్వార్థ ప్రకటిస్తుంటే ఈ శాస్త్రుల పరిచయాలు ఈ నామాన్ని బట్టి ఎంత మాత్రం మాట్లాడడానికి వీల్లేదని అపోస్తుల కాలం కింద 4వ అధ్యాయంలో మాట్లాడారు. ఊరుకున్నాడు ఆ పేతురు? మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని చెప్పి పూనుకున్నారు వాళ్ళు. చెప్పారు యేసయ్య మీద ప్రేమ అంటే నేను ఎవడు ఆపలేదు. నేను చెప్తున్నాను, నీ రోగం ఆపలేదు, నీ సమస్యలు ఆపలేదు, ఏం ఆపలేదు. యేసయ్య మీద ప్రేమ సరిగ్గా నీకు తక్కువ అయిపోతున్నందువలనే నిన్ను ప్రతి చిన్న చిన్న కారణాలు కూడా ఆటంకపరుస్తూ ఉన్నాయి. కాబట్టి నువ్వు ఒకసారి ఆలోచించుకోవాలి. ఆ ప్రేమ పరాకాష్ఠ స్థాయిలోనికి రావాలి. కొండంత ఆరోగ్యము, కొండంత ధనము, బలము నీకు లేకపోవచ్చు, కానీ సాతానుడికి యేసయ్యను కొండంతగా బలంగా ప్రేమిస్తున్న ప్రేమికుడు ఈమె, ప్రేమికుడు ఈమె, ప్రేమికురాలు ఈమె, ప్రేమికుడు ఈయన అని సాతానుడికి తెలియాలన్నమాట. నువ్వు అలాగ క్రీస్తుని ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. కాబట్టి ఈ చెరసాలు, ఈ సంఖ్యలు, ఈ బాధలు, ఈ కష్టాలు నిన్ను భక్తిపరులుగా తయారు చేయడం నీ కొరకే. అందుకే పౌలు అన్నాడు 2 కొరింథీ 1:6, మేము శ్రమ పడినను మీ అంటే మీ కొరకేనంట భక్తులు శ్రమ పడేది. ఏంటి ఈ రోజు రంజిత్ గారు అందరి చేత ఇన్ని మాటలు అనిపించుకునే అవకాశం ఎందుకు వచ్చింది? ఆయనకి హ్యాపీగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేసుకుంటూ సుఖంగా బ్రతికేటువంటి వ్యక్తి, మంచి జ్ఞాని, కవి, అన్ని కూడా ఇలాంటి లైఫ్ వదులుకొని రోజు దేవుని మాటను ఉన్నది ఉన్నట్లు చెప్పడానికి కదా అందరితో వ్యతిరేకించబడ్డాడు. మిగిలిన పాస్టర్లు చెప్పానండి. జపన్య శాస్త్రి గారు ఒక మెసేజ్ లో ఏం చెప్తారు సార్, ఈ రోజు నేను వాక్యం చెప్పడానికి కారణం రంజిత్ గారు బుక్స్ అని చెప్పాడు ఆయన. ఈ రోజు ఆ మాట కట్టుబడి ఉన్నవన్న ఆయనకి దమ్ముంటే లేదు, యథార్థత లేదు. ఈ రోజు తెలుసా, వీళ్ళు సంఘాల్లో పాస్టర్ లాగా అయిపోతారు. ఈ రోజు నేను నేర్చుకున్నది రంజిత్ గారి ద్వారానే అని చెప్పమని ఇంకో స్థలంలో లేదు మాట. భయం వీళ్ళకి, యథార్థత లేదు వీళ్ళకి. అంటే అప్పుడు ఎప్పుడు ఆవేశంలో చెప్పేసేది మాట. ఎందుకు? అప్పుడు ఇంకా అంత వ్యతిరేకత లేదు, పాపులర్లో కనబడుతుంది వీళ్ళ దృష్టికి. కాబట్టి బాగానే ఉంది, వీళ్ళ పేరు చెప్పుకుంటే మనల్ని కూడా ఆళ్ళ పిల్లలు, ఇంకో పిల్లలు కూడా బాగానే అభిమానిస్తారు అని చెట్టు పేరు చెప్పి కాయలు వేసుకున్నట్లుగా ఫాలో అయ్యారు. ఇప్పుడు వ్యతిరేకతలు వచ్చేసరికి రాజకీయం కోసం ఒకరిగా వ్యతిరేకంగా మాట్లాడతారు. జపనీస్ శాస్త్రి సరిగ్గా మాట్లాడితే జపా శాస్త్రి అయిపోతారు తర్వాత. హల్లెలూయా. యేసయ్యకి ఎవరైనా ఉంటాయి, బిలాము ప్రవక్త కదా, మరి ఇశ్రాయేలుకి వ్యతిరేకంగా ఇశ్రాయేలుని దేవునికి దూరం చేసినందుకు ఏమయ్యాడు బిలాము? ఏమయ్యాడండి? అందుకే పాస్టర్ ఫాలోయింగ్, ఫ్యాన్ ఫాలోయింగ్ మనకొద్దు, ఓన్లీ జీసస్ ఫాలోయింగ్. హల్లెలూయా. పౌలు ఫాలోయింగ్ అంటే యేసు కొరకు రోషం కలిగి ప్రాణాలు అర్పించి బ్రతుకుతున్నటువంటి భక్తులు అందరినీ నువ్వు ఫాలో అవ్వాలి. వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళందరినీ మనం అభిమానించాలి, ఫాలో అవ్వాలి, నేర్చుకోవాలి, ప్రార్థన చేయాలి, కన్నీరు కార్చాలి. కాబట్టి ప్రభునందు ప్రియ సోదరి సోదర, భక్తునికి శ్రమ కలగగా సంఘము అత్యాసక్తి కలిగి
ప్రార్థన చేసి భక్తులు వారు. ఈ రోజు నువ్వు ఎలా స్థితిలో ఉన్న జ్ఞాపకం చేసుకో. కనుక నువ్వేమవుతున్నావు? సంఘానికి దూరం అవుతున్నావేమో, సువార్తకు దూరం అవుతున్నావేమో, దేవుని కృపకు దూరం అవుతున్నావేమో. అదా దేవుడు కోరుకునేది? కాదు. కాబట్టి ఇవి పనికిరాని ప్రసంగాలు కాదు. ఇవి పనికొచ్చే ప్రసంగాలు, ఇవి బ్రతుకులు మార్చే ప్రసంగాలు. అట్టడిగి స్థాయిలో ఉన్నటువంటి నిన్ను ఉన్నత స్థాయిలో నిలబెట్టేటువంటి సందేశాలు ఇవి. దేవుని కొరకు భయముతోను, వణుకుతోను, సిగ్గుతోను ప్రకటించడానికి అవకాశం లేక దాక్కుంటున్నటువంటి ఆదాములాగా ఉన్నటువంటి వ్యక్తులు సైతము రోషం కలిగిన దేవుని కొరకు నేను బ్రతికైనా చచ్చిపోతాననేటువంటి యోహానులాగా శిరఛేదనమైనా సరే ఆయనను ప్రకటించక మానంటే సమర్పణ తీర్మానం కలిగిన వారుగా కావాలని దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా. పూనుకోవాలి మాట. ఆ శ్రమ, కష్టము రాగా, సంఘానికి విపత్తు రాగా, సంఘాల్లో గలిబిళ్ళు కూడా ఈ కారణమే. తెలుసా మీకు? సంఘంలో ఆటంకాలు, సంఘాల్లో బురదలు, వ్యతిరేకతలు ఎందుకు? శ్రేష్ఠ భక్తులను దేవుడు ముగింపులో తయారు చేసుకుంటాడు మాట. హల్లెలూయా. ఆ గుంపులు, ఒక భక్తి గుంపు తయారైపోద్ది, మిగతాదంతా తొలగిపోతుంది మాట. అందుకే గోధుమలు, గురుగులు దేవుడు ఏమన్నాడు? కోతకాలం వరకు పెరగనేమన్నాడు. 2 పెరగమన్నాడు దేవుడు. అలాగే సంఘాలలోను కూడా మిశ్రిత జనాంగం కలిసిపోతూ ఉంటుందంట కోతకాలం వరకు. అప్పుడు వేరుపరుచుకుంటాడు. అప్పుడు వేరుపరిచినప్పుడు నువ్వు భక్తుల గుంపులో ఉండాలి, నువ్వు పరిశుద్ధుల గుంపులో ఉండాలి, నీతిమంతుల గుంపులో ఉండాలి, గోధుమల గుంపులో ఉండాలి. ఇన్ కేసు నీవు గురుగుల గుంపులో ఉంటే, భక్తిహీనుల గుంపులో ఉంటే నష్టపోతావు. భక్తిహీనుల గుంపులో ఉన్నవారు కూడా కోటీశ్వరులు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, గొప్పవారు కూడా ఉన్నారు. కనుక అవి చూసి ఫాలో అవ్వద్దు. నువ్వు అభిషేకమును చూసి నువ్వు ఫాలో అవ్వాలని దేవుడు కోరుతున్నాడు. కనుక ఇంకా చెప్పాలంటే దైవజనుడు అంత రోషంతో ఉన్నాడంటే నీవు డబుల్ రోషంతో నీ ప్రార్థనా జీవితాన్ని ఆరంభించాలి. దైవజనుడు ఎలాగైనా ఉన్నాడు, మరి నువ్వెలా ఉన్నావు? ఫస్ట్ నువ్వు బలంగా ఎందుకు లేవు అంటే దైవజనుడు మీ కొరకే బలమైతా, కొన్ని ఆత్మలు సంపాదించడం కొరకే బలహీనం అవుతా. కాబట్టి ఆటోమేటిక్ ఎప్పుడైతే సంఘము బలంగా తయారవుతుంది అనుకో, ఇంకా దైవజనుడు బలంగా ఇంకా వాడబడతాడు. కాబట్టి ఈ శ్రమను మనం ఆయుధం చేయాలి. మహాత్మా గాంధీ అన్నారు అందుకని, శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది. కనుక ఈ రోజు ప్రార్థన నీ ఆయుధం కావాలి, సువార్త నీ ఆయుధము కావాలి, దేవుని వాక్యము నీ ఆయుధము కావాలి. అప్పుడు సాతాను సామ్రాజ్యం మీద దేవుడు నీకు విజయం ఇస్తాడు. దేవుడి కొద్ది మాటలు మన వినికిడులు ఆశీర్వదించును గాక. ఆమేన్. థాంక్యూ. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. చిన్న ప్రార్థన. అందరూ కూడా చిన్న తీర్మానం చేద్దాం దేవుని సన్నిధిలో. ప్రభునందు